వాష్రూమ్ పోతాడు, నీళ్లు పడేస్తాడు, దాని తర్వాత ఫోన్ చేస్తాడు. పాము ఎక్కడ దొరికింది మీకు అసలు? అదే పాము ఎట్లా దొరికిందని అడగాలి. ఎట్లా దొరికింది పాము? అది చాలా సీక్రెట్ అన్న, చెప్పరాదు. ఆ డ్రెస్ వేసుకున్న అబ్బాయి రాకున్నాడు, ఆ వైట్ అబ్బాయి కేక అవి మిల్క్ బాయ్. అరే నీ కోపం వస్తుంది కదా అట్లా కామెంట్లు వచ్చినప్పుడు. సో 7 మంది ప్రపోజ్ చేసిన ఎవరు యాక్సెప్ట్ చేయలేవా? ఎవరు యాక్సెప్ట్ చేయలే. ఎందుకు? చెబుది కాలే, ఇంకా ఒకటి ఉంది ఒకటి టమాటాలు అమ్ముతుంటారు. పల్లెటూరు రావాలంటే రియల్ అనుకున్నాం, మీరు కూడా వాళ్ళ కోసం డబ్బుల కోసమైనా ఇదే అన్నారు. సో ఆ మాటకి నాకు మనసు ఇరిగిపోయి వద్దు, ఇంకా ప్రమోషన్లే వద్దు. మళ్ళీ కానీ సపరేట్ గా మెసేజ్ మాత్రం పెడుతుంటారు, బ్రో నేను చాలా కష్టాల్లో ఉన్నా, ఒక 2000 పంపియా, ఒక 3000 పంపియా, మా అమ్మకి బాగాలేదు. అంటే మీ ఇంటికి వస్తుంటే నేను ఒక బ్యానర్ చూసిన, ఆ బ్యానర్ లా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేసినట్టు కదా. చాలా చిన్న పెళ్లిళ్ళు, కానీ పట్టించుకోరు, చాలా ఘోరంగా. బ్రో ఓపెన్ గా చెప్పాలంటే ఏమైనా కాంట్రవర్సీ అవని ఇక్కడున్న లీడర్స్ మొత్తం దొంగలే. ఓకే, అలా అన్ని తెలిసి కూడా ఊరుకుంటారు. 6 ఏళ్ళు దాటింది బ్రో, ఎన్ని దాదాపు 6 సంవత్సరాల నుంచి అది అట్లనే ఉంది. అదే డాక్టర్ కూడానా? చెప్తాను బ్రో, నేను చెప్తే నమ్మరు నేను ఎన్ని వర్క్ చేసిన అనేది. డాక్టర్ని, మెకానిక్ని, రేడియంని, ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని, ఎడిటర్ని, ఇంకా సడన్ గుర్తుకు రావు బ్రో, అన్ని చేసినా నేను. నాకు చదివిస్తేనే నేను ఇంట్లో ఉంటా, లేకుంటే లేదంటే అప్పుడు కూడా చదివేమన్నారు. సో నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను. ఒక 4 years ఉంది. హ్యాపీనెస్ ఎక్కువ పంచుకోవాలి, సాడ్నెస్ ఎందుకు? వీళ్ళ కష్టాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. మరి నాకు చెప్పి డిప్రెషన్ ఎంతవరకు నేను ఇంకా మోటివేట్ చేయాలి వీళ్ళని, ఇంకా పైకి రావాలి అన్నట్టు హ్యాపీ ఫస్ట్ వీళ్ళకే చెప్తా. 1,00,000 followers వచ్చినప్పుడు కేక్ కట్ చేసి కదా, ఇంట్లో పక్కన వాళ్ళు గుళ్ళు పోయిన వాళ్ళు మా అమ్మకి నీ కొడుకు 1,00,000 రూపాయలు వచ్చాను అంట, ఏం చేస్తారు అబ్బా బాగానే అబ్బాయి సర్దుడు అంటే, వాళ్ళు మా అమ్మ 1,00,000 రూపాయలు వచ్చినట్టు కదా ఆడబెట్టే వాండ్రి అడుగు కదిరిగాడిని అడుగు, వాడు పెట్టుకుంటున్నాడు. సరే వీళ్ళకి ఫస్ట్ పైసలు ఎప్పుడు ఇచ్చినాను? ఇంతవరకు ఇచ్చింది లేదు రూపాయి, ఇప్పటి వరకు. సో అంటే ఇప్పుడు అమ్మ పని చేసుకొని వచ్చి నీకు ఇస్తుంది అన్నావు చూడు, ఇప్పుడు ఇంటర్వ్యూ ఉన్నా. సో అప్పుడు ఆ బాధ ఎట్లా అనిపిస్తుంది? చెప్పలేదన్నా, ఎందుకంటే కొన్ని రోజులు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అనుకుంటా మిమ్మల్ని సతాయించదు అంటే ఇంకా యాక్టింగ్ కొద్దిగా మంచి చేయకుంటే ఇంకా తిడుతుంటాడు అన్న. కొడతాడా తెలుసా? సో వాళ్ళు ఎవరో కాదు, పల్లెటూరు కుర్రాళ్ళు. సో మీ అందరికి తెలుసు, ఈ మధ్య బాగా హల్చల్ క్రియేట్ చేస్తారు. ఎందుకో 1 month నుంచి బాగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చాలా డల్ అయ్యింది. సో ఎందుకైందో మనం తెలుసుకోవడానికి వాళ్ళ ఊరికి రావడం జరిగింది. సో వాళ్ళకి మనం వెల్కమ్ చెప్పిద్దాం. సో హాయ్ బ్రోస్, ఎట్లున్నారు? సో ఎప్పుడో మీద ఇంటర్వ్యూ తీసుకుంటా అని చెప్పి పోస్ట్పోన్ చేసిన. సో ఏమనుకున్నారు? ఏందన్నా మోసం చేసింది అనుకున్నారా? అంతే, నిజం చెప్పారు. అయితే ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ లో ఒకటి చెప్పడం జరిగింది, మీ దాంట్లో వీడియోలు పడట్లే అని చెప్పేసి. అది వాస్తవమా కాదా? ఎందుకు వేస్తలేరు మరి? మేము ముగ్గురము ఫోటోగ్రాఫర్స్ అనమాట. అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదనా, ఇప్పుడు మొత్తం ఆ పనులలో ఉన్నమాట, టైం దొరకలేదు మాకి. ఇంకోటి సాంగ్స్ అది చేయడం చాలా ఈజీ, ఇటువంటి స్క్రిప్ట్లు అనేవి చాలా కష్టమవుతుంది అన్నమాట. రాయాలి, ఒక రోజు మొత్తం తీసుకుంటా షూట్ కి, ఇంకోటి ఎడిటింగ్ ఒక రోజు మొత్తం తీసుకుంటా, కష్టమవుతుంది. ఇంత పెళ్లి సీజన్ అయిపోయాయి కదా, ఇంకా ఇప్పుడు నుంచి తీస్తున్నారు. కాదు వీళ్ళంటే పెళ్లిళ్ళ దాంట్లో బిజీ అయిపోయారు, మీరు ఇద్దరు ఏం చేస్తారు? ఇద్దరు ఉంటే ఇద్దరు వల్ల ఏడైతే అందరు ఉంటే ఒక్కరు లేకుండా మేము షూటింగ్ ఆపేసాం మొత్తం. ఒక్కరు లేకుండా కాదు, వీళ్ళు ముగ్గురు మొత్తం రోజంతా బిజీ ఉండనా? బిజీ ఉండే మొత్తం. మీరు ఇద్దరు ఏం చేసారు? మేము వర్క్ వెళ్ళలేదు. నేను ఖాళీగా లేరా? ఏం వర్క్ చేస్తాను? నేను గ్లాస్ వర్క్ చేస్తాను. గ్లాస్ వర్క్. నువ్వు బ్రో?
నేను మామూలుగా పొలం పనులు చేసేవాడిని. ఈ మధ్యన ఫోటో ఫీల్డ్కి వచ్చిన అనమాట. ఓకే. ఇంకా ఫొటోస్ ఉన్నప్పుడు ఫొటోస్, లేకపోతే మామూలు పెయింట్ వర్క్, మామూలు ఇంట్లో కలర్ వేయడానికి వెళ్తాను. నువ్వన్నా? ప్రస్తుతానికి అయితే ఫోటోగ్రాఫర్ని. ప్రస్తుతానికి అయితే నువ్వు బ్రో? నేను ఒకప్పుడు చేనుల పని చేసేవాడు ఆయన. ఓకే. చేను అంటే పొలం పనులు ఏమేం చేస్తావు? పొలం పని మొత్తం ఇంకా కలుపు తీయడము, నాటేయడము, అక్కడ ఎద్దులు ఉంటాయి కదా, ఎద్దులు గెడమి కొట్టడము. ఓకే. సో ఇక ఆల్రౌండర్ నువ్వు పొలం పనులలో. నువ్వు బ్రో? నేను పెట్రోల్ డీజిల్ హైదరాబాద్ నుంచి ఇక్కడ ఐజాక్ కానీ సప్లై చేస్తూ ఉంటాను. ఇంకా బైక్స్ ఏమన్నా ఉన్నా కూడా సెకండ్ హ్యాండ్ లో ఇక్కడ సప్లై చేస్తూ ఉంటాను. ఓకే. అయితే వీళ్ళిద్దరు ఫోటోగ్రఫీ ఫీల్డ్ రావడానికి కారణం మీరే కదా? ఆయననే కదా? నేనే అన్న. అంటే ఎందుకు గుంజాలనిపించింది? నేను అనుభవించేది ఈయన. ఫస్ట్ ఆయన పోయింది, ఈయన తర్వాత ఈయన, తర్వాత నేను పోయింది. ఓకే. అంటే పొలం పనులు చేస్తే బాగుందా, ఫోటోగ్రఫీ బాగుందా? నాకైతే ఇప్పటికైతే రెండు ఒకనా. రెండు అంటే 2 కన్నులు అంటావా? ఈ కన్నుకి ఒకటి, ఈ కన్నుకి ఒకటి. ఓకే. ఏది చేసుకోలేకున్నా ఇప్పుడు పొలం పని చేయలేకున్నా తిన్నీకి రాదు, ఈ ఫోటోగ్రాఫర్ కూడా డబ్బులు లేవు, ఏ రెండు చేయాల్సిందే ఖచ్చితంగా వాడైతే. మేమైనా అంతే, నేను గ్లాస్ వర్క్ పోతా, మళ్ళీ పొలం పనులు చేసుకుంటా. సో పల్లెటూరు కుర్రాళ్ళు అసలు ఎట్లా ఏర్పడ్డది? అసలు వీళ్ళు 5 మంది ఈడ దొరికారు. సో 5 మంది కంటే ఎక్కువ ఉండే కదా జనాలు? ఉన్నారన్న. కాకపోతే వీళ్ళు అప్పుడప్పుడు కొంచెం కనిపించేవాళ్ళు, అంటే ఇన్స్టాగ్రామ్స్ లో, రీల్స్ లో, అంటే సాంగ్స్ కి అది చేసేవాళ్ళు. చెక్ చేసిన అనమాట ఫస్ట్. నేను ఒక్కనైతే చేయలేను కదా, సెర్చ్ చేసిన అనమాట. కనబడిండ్రు, కొద్దిగా పనికి వస్తారేమో అని చూసుకున్నా. మొత్తానికి అయితే వస్తున్నారు. అంటే పల్లెటూరు కుర్రాళ్ళు అని చెప్పేసి ఫస్ట్ పెట్టిరా, లేకుంటే వీళ్ళందరూ వచ్చినాక పెట్టడం జరిగిందా? అందరు వచ్చినాకడే. ఓకే. అందరు వచ్చినాక ఏదో ఒక పేరు ఉండాలి కాబట్టి, ఏదో పేరు పెడితే బాగుండదు, ఏదో ఒకటి క్యాచ్గా పేరు ఉండాలి కాబట్టి మనకి ఇంగ్లీష్ ఎందుకు, మన పల్లెటూరు వాళ్ళకి అర్థమయ్యేది మన భాష. అయితే దాన్ని కూడా ఒక రోజుల్లో ఆలోచించి పెట్టినాం. అంటే మన పల్లెటూరు వాళ్ళకి ముసిలోనికి కూడా మాట్లాడితే అది వచ్చేయాలని దాంతో ముసలాళ్ళకు ఆలోచించి. రాజుని ఎట్లా సెలెక్ట్ చేసినావు? ఇదే రీల్ లోనే చూసిన, ఎంతమంది వాడు అస్సలు తెలియదు, రీల్స్ లోనే చూసిన. అది కెర్రగా ఉన్నాడు కొద్దిగా. అయితే తీసుకున్నాడు. ఫస్ట్ మేము అక్కడ అవి క్రాక్ వీడియో చేసాం. దాంట్లో నాకు ఒక సైడ్ క్యారెక్టర్ ఇచ్చిండు. ఇంకోటి ఇంకా మిర్చి అదే ఫైట్ సీన్ తీసాం. దానికి విలన్ని అందరినీ బునికినాం కానీ ఎవరు సెట్ కాలే. అరే నువ్వు రారా, నువ్వు చేయంటే ఇంకా నాకు ఇచ్చేసిండు అప్పుడు క్యారెక్టర్. అప్పటి నుంచి బాగా కలిసిపోయింది. నేను అడిగింది అసలు ఎందుకు సెలెక్ట్ చేసినా అని అన్నారు. షూట్ లో కూడా నేను చెప్పింది చేయండి రా అంటే నేను స్క్రిప్ట్ అనుకుంటా, మధ్యలో ఇలా చేద్దాం అంటుంటా. అంటే మా ఐడియాస్ మేము ఇస్తాం, అది ఓకే అయితే చేయాలి, లేదంటే లేదు. తీసుకుంటాడు కదా ఐడియాస్, బాగుంటాయి. తీసుకోవడం అవన్నీ మేము చెప్తే కూడా అరే మీరు అవన్నీ కాదు, నేను చెప్పింది చేయండి అంతే అంటాడు. ఇంకా సరే, ఇప్పుడు రాజును కర్రగా సెలెక్ట్ చేసినా, టాలెంట్ దాన్ని సెలెక్ట్ చేసినా? రెండు. అయితే ఇది ఒక గోల్ అన్న మాకి, వాడిని నన్ను మీరు నల్లవనియాలు మీరు ఫుట్టి దండగా ఏమేమో ఇక మాకు. ఇక నిజం చెప్పాలంటే మీ టీమ్ లో మీ ఇద్దరికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా? వానికి ఎక్కువ. బ్లాక్ గోల్డ్ లేమో మరి. సో దేవాన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? ఎర్రగా ఉన్నాడు కాబట్టి. అట్లేం లేదన్నా, నాకు కొద్దిగా కోపం ఎక్కువ. ఏం చెప్పినా నేను ఎంత కోపమైనా కూడా నేను చెప్పిన పని అట్లే చేస్తుంటాడు కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా. కాదు, నువ్వు ఇప్పుడు కోపం ఎక్కువ, సో కోపం పడితే ఎట్లయినా చేస్తాడని నీకు ముందు తెలియదు కదా? తెలియదు. మరి ఎట్లా సెలెక్ట్ చేస్తావు నువ్వు? మొత్తం అంటే అప్పుడప్పుడు చెప్పేవాడిని, చెప్తుంటే చేస్తుండే. ఈడుగున పక్కనే ఉన్నాడు కానీ ఈడుగున కొంచెం పనికి వస్తాడు, ఉండండిలే చూద్దాం తర్వాత లేకుంటే పీకి పడదే. సో మరి ఈ బ్లాక్ బ్యూటీని ఈ కెరగున్నాడా చూస్తున్నా, అప్పుడు నుంచి చూస్తున్నా. ఇంకా కొంచెం ఎక్కువ ఎగులాడుతుండే వీడు. అంటే గ్యాంగ్ లో ఒకడు ఇట్టడోడు తీట పనులు చేసేటోడు ఉండాలా. అయితే ఊర్లో డీజే పెట్టిండంటే ఖచ్చితంగా మన అడుగు పడాల్సిందే అక్కడ. ఖచ్చితంగా మంచి డాన్సర్, పక్కన దూరం పోతారు, డాన్స్ వేయలేడు అసలు. మనం ఉంటే మొత్తం గుద్దులు గుద్దుతాడు అసలు. ఇట్లా పోతాడు, వెనక తగులుతుంది. లేక పక్కన ఉన్న వాళ్ళు
ఈడే ఆడండి కానీ నేను ఇంటర్వ్యూ లాస్ట్ లో డాన్స్ చూడాలనుకుంటున్నా. కానీ సౌండ్ ఫుల్ ఉండాలి ఒక రకంగా. సరే మీ దగ్గర బాక్స్ ఏమైనా ఉందా? హెడ్సెట్ పెడదాం కానీ ఫోన్ లో పెడతాను జర హెడ్ సెట్ పెట్టుకుని ఎగురులాడతా. మాకు వినిపించాలి కదా. అదే కదా. కార్ లో ఉందేమో కదా బాక్స్. ఉందనుకుంటా. ఉందా కార్లా? చలో కార్లు ఉందా? వాడాల్సిందే పక్క. సో మీ 5 మంది ఆడాలి, నలుగురిని కొట్టాలి. అయితే వన్ స్టెప్ వేరే స్టెప్ ఉందన్న, అది ఏపీఎండి. సరే అది వేరే మాత్రం అసలు ఇరగదీయాలి డాన్స్ మాత్రం. కానీ మళ్ళీ స్టెప్పులు మంచిగా నేను ఒక కాలుతో తన్ను ఒక. సో బ్రోన్ ఎట్లా పరశురామ్ ఎట్లా సెలెక్ట్ ముచ్చుకున్నాడు కాబట్టి అట్లేం లేదన్నా. ఒకసారి నేను ఆడిషన్స్కి వెళ్తున్నా, నాకు ఫొటోస్ తీయాలి ఇలా ఆడిషన్స్కి అన్నాడు. అరే బాబో ఈడెవడో ఆడిషన్స్ అంటున్నాడు, ఏ ఈ నుంచి కొంచెం నేనే నేర్చుకుందాం అనుకుని కొద్దిగా అంటే నేనే వీడికి అసిస్టెంట్ లాగా ఉందామని తీసుకున్నా. వీడేమన్నా చెప్తాడేమో ఇలా చేయాలి, డైరెక్షన్ ఇలా చేయాలి, ఇలా చేయాలి అని అలా తీసుకున్నా. సరే యాక్టింగ్ ఎవరు బాగా చేస్తారు? నలుగురు ఇట్లా ఈడు. ఓకే, తర్వాత ఈడు, తర్వాత ఈడు. అంటే మనకి తగ్గట్టు చేయడం అనమాట. క్లాస్ వెళ్ళిపోతుంటాడు మొత్తం అన్న క్లాస్. ఇంకా మొత్తం హైదరాబాద్ సిటీలో ఎట్లా మాట్లాడతారు అలా మాట్లాడతారు. సరే ఎక్కువ టేక్లు ఎవరు తీసుకుంటారు? టేకులా పర్ఫెక్ట్ వన్ షాట్ టేకర్ ఎవరు లేదు. అయితే డైరెక్టర్ డైరెక్టర్ యాక్ట్ చేస్తాడా? డైరెక్షన్ చేస్తాడు. లేదు డైరెక్టర్ కి యాక్టింగ్ వచ్చి నువ్వు వేరేలతో చేపియాలి, నువ్వు చేయాలి. అది ఎవడు చూస్తాడు? అదేమన్నా కెమెరా తీస్తాడా? అంటే కెమెరా ఈ నెలగా తీసేది మొత్తం హాఫ్ కెమెరా ముందు హాఫ్ కెమెరాలో నువ్వు చేస్తావు, తర్వాత నువ్వు మళ్ళీ యాక్టింగ్ చేయాలి. అట్లా నువ్వు ప్రాక్టీస్ చేస్తావు, నీకే రావాలి మంచిగా. మరి అదే రాదులే. ఒకవేళ నేను చేయడానికి పోయినా వీళ్ళు కెమెరామెన్ గా అప్పుడు చెప్పు వేసేసింది మా మీద వేసేసింది. ఇక మీ అందరిలో పెద్ద అయిన కాబట్టి నేను కూడా ఏమనదు. అలా ఏం లేదన్న, నేను లాస్ట్ చాయిస్ అనమాట. ఎవ్వరు లేనప్పుడు మాత్రమే నేను సీన్ లోకి వస్తుంటా తప్ప నాకు చాలా వరకు యాక్టింగ్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకోటి స్క్రీన్ లో కనపడాలన్నా కొద్దిగా ఫేస్ సూట్ అవ్వాలన్నమాట వీడియోకి. నా సూట్ కాబట్టి చాలా వరకు రాను, తప్పని పరిస్థితులు మాత్రమే వస్తుంటా. ఓకే, అయితే ఇప్పుడు షార్ట్ వీడియోస్ కూడా నువ్వే స్క్రిప్ట్ రాస్తావా? మొత్తం అంతే. ఇది వాష్రూమ్ పోయినప్పుడు వాష్రూమ్ పోతాడు, నీళ్లు పడేస్తాడు, దాని తర్వాత ఫోన్ చేస్తాడు. పాము ఎట్లా దొరికింది మీకు అసలు? అదే పాము ఎట్లా దొరికింది నేను అడగాలి. ఎట్లా దొరికింది పాము? అది చాలా సీక్రెట్ అన్న, చెప్పరాదు. చాలా మంది అడుగుతున్నారు. డమ్మిది అయింది రియల్గుంది కదా అది. అది ఇక్కడ ఎవరు అన్నా? డైరెక్టర్ అన్నా. అయితే దాన్ని చూసి ఐడియా వచ్చింది, అరే దీని మీద రియల్ గా ఉంది అది. రియల్ గా అందరూ అదే అడిగింది ఫస్ట్. నేను ఏమనుకున్నా తెలుసా, ఇట్లా పట్టుకుండు కదా రియల్ ఇట్లా పట్టుకుండు మనిషి నిజంగా. అంటే నిజంగా అలానే కనిపించాలని చాలా కష్టపడ్డా అనమాట. ఫస్ట్ ప్లానింగ్ చేసుకున్నా, అది ఎక్కడ డూప్లికేట్ లాగా కనిపించినా అది ఒక కామెడీ లాగా అయిపోయింది. చాలా వరకు చాలా టేకులు ప్రాక్టీస్. నాకు ఆ రీల్ మొత్తంలో నచ్చిందంటే ఈయన ఫోన్ రింగ్ అవ్వడం. అది కూడా పెద్ద ఇప్పటికే అది ఉందా? ఉందన్న, ఉంది. కాల్ చేస్తే వస్తుందన్న. ఆడ నెంబర్ దాంట్లో కాదు. మనం ఇంతగానో మాట్లాడుతుంటే ఏ పాట అని చెప్పి మనోడు డైలమాలుండు. పాట ఆలోచిస్తున్నావు కదా ఏ సాంగ్ ఏదో మాట్లాడుకుంటున్నా. ఓకే సరే, సాంగ్ పాడది అన్న. అది దీని పేరు ఎవరు అంటే ఏదో వస్తుంది కానీ కొద్దిగా మర్చిపోతున్నా అన్నది. ఉంది అంటే సపరేట్ అని ఈ నెంబర్ పెట్టిండు అన్న. ఎడిటింగ్ లో పెట్టినా కానీ సూపర్ పాట. ఆ పాట నాకు చాలా ఇష్టం. మనకి కదా అంటే నన్నే తిరిగి క్వశ్చన్ కానీ లాస్ట్ ఇంటర్వ్యూ అయిపోయే లోపు ఆ పాట పాడతా. ఓకేనా? సరే ఆ పాట పాడతా. నాకేంది మరి డాన్స్ చేస్తా. ఆల్రెడీ నువ్వు మాట చెప్పేసినావు. ఓకేనా? సో అన్న మీద ఎప్పుడన్నా మీకు కోపం వచ్చిందా? లేదన్నా, మాకేం లేదు. నిజాలు చెప్పండి. ఎప్పుడంటే
పక్కలు పెరిగి పాడేస్తున్నప్పుడు కోపం వచ్చేది ఒక ఇంటర్వ్యూలో కదా. పక్కన అట్లా కాదు అది వేరే ఇట్లా ఇంటర్వ్యూలో చేస్తుంటే వీనియాల కన్నా మంచి ఇంకా వస్తే వీనియాలం పెరిగి పక్క పడేస్తా అన్నాడు అనమాట ఒక ఇంటర్వ్యూలో. ఓకే అదే వానికి కోపం వచ్చింది అంటున్నాడు. ఓకే రెండిట్లలో అన్న. సో కోపం వచ్చిందా నీకు? వచ్చింది. సో ఏం చేద్దాం అనుకున్నావు మరి? ఏం చేయలేము ఇంకా మనం పక్క డైరెక్టర్ పక్క పెరిగేసి ఇంకా పక్క సరే నేను మరి ఛానల్ ఓపెన్ చేసి వస్తావు మరి నా దగ్గరికి. ఇంతమంది ఛాన్స్ రాలేమన్నా అంటే భరించే శక్తి తనకోటే ఉంది. అవునా? నీకు కోపం వచ్చింది అన్న మీద? అన్నది ఏం రాలే కానీ అట్లేం రాలేదు అన్న, అట్లేం రాలేదు. ఇప్పుడు అసలైనా బయటకు వచ్చిండు. అట్లేం లేదు అన్న, అట్లేం లేదు, అట్లేం లేదు. కానీ అమాయకుడు కదా. అమాయకుడు ఇస్తాడా నిజంగా? అమాయకుడా? అమాయకుడే. అందుకనే వాడు అనే ఫస్ట్. అయితే వాడు వచ్చిన కాడ నుంచి ఈయన మీద కోపం ఉంటే వాడి మీద చూపిస్తాం మేము పాపం. అయితే తిట్టినా కూడా వాడు పడతాడు సీరియస్ గాడు. అదేలేరా మీరు తిట్టండి రా, మీరు తిట్టించుకోలేరా అంటాడు. ఇక అంత మంచి కూడా దొరకాలి నిజం చెప్పాలంటే. గ్రూప్ లో వచ్చేసి ఎవడన్నా ఒకడు ఉంటాడు, ఒక చీతాల కొడుకు అక్కడు. చీతాల కొడుకు నువ్వే? నువ్వేనా? నీకు కోపం వచ్చిందా? వచ్చింది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక టేక్ మామూలు టేకులు తీసుకుంటాడు, ఒక 10 టేకులు తీపిస్తాడు. 10 టేకులు తీపిచ్చి అన్ని తీపిస్తాడు, ఒక 10 తీపిస్తాడు కానీ ఫస్ట్ డే సెలెక్ట్ చేసింటాడు, మిగతా 9 లేపేసింటాడు. ఇంకా అది ఒకటే తీసుకునొచ్చు కదా అంటే లేదు ఉండను పోయి పడినా అంట పక్కలకి ఉంటే యూజ్ అయితే అంటాడు. కావాలని సతాయిస్తాడు అనుకుంటా మిమ్మల్ని. సతాయించదు అంటే ఇంకా యాక్టింగ్ కొద్దిగా మంచి చేయకుంటే ఇంకా తిడుతుంటాడు అన్న. తెలుసా రీల్ కి పనికి వచ్చేదే. అంటే డైరెక్ట్ కొట్టడం ఇండైరెక్ట్ కొట్టాడు. రీల్ లో దాన్ని పెట్టుకొని ఇంకా రీల్ లా ఇటు కొట్టేది ఉంటుంది రాను కొడితే అట్టే చెంప చల్లు పడుతుంది. కొట్టింటే బటర్ షాప్ లో వేసిన కదా. అవునవునవును. నేను అమ్మాయితో చేసినా కదా చిలకలతో కొట్టిడు. మరి టూ మచ్. 20,200 అంటే 500 ఆడ 2 ఏళ్ళు ఉన్నాయి ఇట్లా. 2 ఏళ్ళు కాదు. ఎప్పుడన్నా నువ్వు నిజంగా షాపింగ్ పోయినప్పుడు అట్లా అడిగినావా? తెలిసిన 500 పడి అంగి 10 అట్లా అయినప్పుడు మా అడిగితే 320 పల్లెటూరులు కదా. అప్పుడు ఒక లుక్ ఇచ్చి దెంగేయని అంటారు. ఆల్రెడీ 3 సంవత్సరాలు ఉన్నాయి హైదరాబాద్ లో. ఖచ్చితంగా హిందీలో ఇంకా నువ్వు ఫస్ట్ మూసుకొని పో అంటారు, ఇంకా మూసుకొని రావాలని. అంత తెలిసినాక కూడా మరి ఎందుకు 500కి అడిగినావు మరి? ఇస్తాడేమో అని. సో నీకు ఎప్పుడన్నా కోపం వచ్చింది అన్న మీద? నాకే ఒక్కసారి వచ్చిందన్న. ఒకసారి ఎట్లా అంటే అది సీను కింద పడేది క్రాక్ లా కింద పడేది ఉంటే కెమెరా ఆన్ చేసుకోలే, కెమెరా ఆన్ చేయలేదు. అంత అయిపోయినాక ఈ కెమెరా ఆన్ చేసిలేని రాడు. అప్పుడు కెమెరా ఆన్ చేసిలేని అంటే ఏమన్నా అప్పుడు అంటే ఇటు వచ్చి ఇటు పల్టీ కొట్టాలన్నమాట దుంకాల. దాన్ని ఓకే రెడీ 1 2 3 అన్నాడు, కెమెరా ఆన్ చేసిలేడు. కింద మన్నాక వచ్చి చూపినా వీడియో అంటే చూసి వస్తలేదు. అది కెమెరా ఆన్ చేసిలేడు, ఒక్కసారి రా పాడాడు. అప్పుడు కోపం వచ్చింది కదా నాకు. సో మీ అందరికి యాక్టింగ్ అంటే ఇష్టమా? ఇష్టం, ఫుల్. సో అంటే ఎందుకు చేయాలనుకున్నావు నువ్వు యాక్టింగ్? యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి అవి మూవీస్ చూడడము అట్లా చూస్తుంటేనే ఇది చేస్తే ఇంకా కొద్దిగా మన ఊళ్ళో చూస్తే కొద్దిగా బాగుంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది యాక్టింగ్ చేయడం వల్ల అనే ఆలోచనతోనే ఇంకా పిచ్చి అంతే. అవును అన్న, నాకు యాక్టింగ్ అంటే ఫుల్ పిచ్చి. ఒకప్పుడు లేకుండా కానీ ఇప్పుడంటే వేరే వాళ్ళు ఫేమ్ అయినప్పుడు మనం ఎప్పుడు ఫేమ్ అవుతామో ఇట్లా అని ఫుల్ ఆశ ఉండే. ఇంకా యాక్టింగ్ లో ఇది ఈ ఛానల్ చేరినాక అప్పుడు ఫుల్ యాక్టింగ్ చేసి. హరి మాత్రం ట్రోలర్స్ కి మంచి కంటెంట్ ఇస్తున్నాం, మీరు మంచిగా వెతికితే చాలా కంటెంట్ దొరుకుతుంది. దీంట్లోకి వచ్చినాక ఇంకా ఫుల్ యాక్టింగ్ చేసినాక ఫుల్ జనాలు అవుతారు కదా, నాకే నాకు వస్తుంది ఒక్కసారి. నీకన్నా నాకు డైరెక్షన్ అంటే ఎక్కువ ఇష్టం యాక్టింగ్ కన్నా. యాక్టింగ్ నాకు సెట్ అవ్వదు, డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. నీకన్నా? మనకేంటి ఫస్ట్ లో ఏం పెద్ద ఏం లేకుండా అనుకో, ఇంకా ఇప్పుడు రీల్స్ తీసిన కాడ నుంచి కొద్దిగా బయట గుర్తించడం అది ఎక్కింది కాబట్టి దాని వల్ల కొద్దిగా ఇష్టం. ఓకే, మనకి ఏం లేదు, ఒకసారి పిలిచిండ్రు పోయినాము. అంటే ఫస్ట్ ఇది అంత నాలెడ్జ్ లేదు మనకి, రీల్స్ చేస్తూ అంటే చేసినాం కానీ వీడియోస్ అవి మాకు అంతగా తీయనిక రాక కొంచెం గబ్బులు చేసినాం. ఓకే, తర్వాత బస్ ఏంటి మన కొట్లాట బయట స్ట్రీట్ లో వల్లే కూడా అయితే ఒకటే ఫ్రేమ్ లో ఒక అర్ధ గంట సేపు కొట్లాడినాం. ఒకటే షాట్ 40 నిమిషాల ఫైటింగ్ ఒకటే షాట్ లోనే. అది మళ్ళీ ఇంక వీడియోకేమో రాన్ చేసిందే కానీ ఇంకా కట్టలేదు, స్టాప్ లేదు. అది కట్టలు తీసుకునేది నువ్వు దొరుకుతాయి, ఎవరు దొరికితే వాళ్ళు ఇంకా వేసేదే అమౌంట్ లో. అయితే నేను ఈ యాక్టింగ్ గురించి ఎందుకు అడిగిన అంటే, సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కానీ ముంబైలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఏంటంటే
అంటే యాక్టింగ్ పైన ఎక్కువ అవగాహన ఉంటుంది. అవునన్నా. సో వాళ్ళు చూస్తారు కాబట్టి ఎక్కువ. ఇప్పుడు పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి ఏంటంటే యాక్టింగ్ అంటే తెలియదు. అవును. మనం యాక్టింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సపోర్ట్ చేయరు. అసలు యాక్టింగ్ అంటే తెలియదు, ఏం తెలియదు చాలా మంది పల్లెటూర్లలో. సో అట్లాంటిది మీరు ఇంట్లో ఎట్లా ఫేస్ చేస్తున్నారు? అంటే మీరు ఇవి చేస్తుంటే ఈ అంటే పిల్లి గంతులు పిచ్చి గంతులు అనుకుంటా చాలా మంది అనుకుంటారు. ఫస్ట్ అన్నారు ఊర్లో వాళ్ళు అందరు అన్నా కూడా మా వాళ్ళు ఒకసారి అడిగినారు అనమాట, అవి ఎందుకు చేస్తున్నావు నువ్వు అంతా పని పోనట దాని పోనట అంత తిరుగుతున్నావు అంటే, ఇంకా అట్లే వాళ్ళతో అట్లా తిల్లు తిని ముందుకు వచ్చినాం. ఇప్పుడు ఫేమస్ అయినాక వాళ్ళే బాగా చేస్తున్నారు అని అందరు వచ్చి ఇంటికాడ ఇప్పుడు అదే చుట్టాలు గిట్టాలు వస్తారు ఇంటికి, అనా మీ ఓడు అట్ట చేస్తారు ఇట్ట చేస్తారంటే ఇప్పుడు సంతోషపడుతున్నారు అనమాట. అంటే ఫస్ట్ అయితే తిట్టిండ్రు, అందరు తిట్టిండ్రు. ఊర్లో వాళ్ళు కూడా చాలా చెప్పిండ్రు అనమాట, మీ కూడా ఇంకొకటి కాయమన్నా పని పోనట్టు ఏం పోనట్ట దానికి ఏం తిరుగుతున్నాడు అని చెప్తుండ్రు అప్పుడు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఫేమస్ అయినా కొంచెం బాగానే ఉంది. ఓకే. ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళు అయితే అన్న ఏమంటారు అంటే, ఊకే ఏంటి పోతావు అక్కడ ఇక్కడ తిరగాడుకుంటా ఊర్లో జనాలు చూడు ఎట్టంటారు, మొత్తం చిల్లర తిరుగుతాడు నీ కొడుకు, ఊక పైన తిరగాడుతాడు, ఆ పని చేయడు ఈ పని చేయడు, ఒక పైన లంగ తిరిగినట్టు తిరుగుతాడు అది అంటుండ్రి. నాకు వీడియోలు తీసాడంటే వాడా వీడియోలు తీస్తాడు, అక్కడిక్కడ తిరగాడుకుంటున్నాడు, ఏమన్నా పని చేస్తాడా, ఏమో లంగా తిరుగుతున్నాడు ఊర్లో ఇది అంటుండ్రి. నాకు మా ఊళ్ళో ఉండి మా నాన్న మా అమ్మ వీడియోలో పోతే ఏం రంగా పనికి చూసుకున్నావు, ఇదే పనులకి ఫేస్ చేనులో పని చేయవు అది చేయవు, ఒక మొత్తం గాలి తిరుగుతావు అక్కడ ఇక్కడ, రేపు నాడు పిల్లల్ని ఓడిస్తాడు అది అంటుండ్రి. నాకు నేను ఇంకా అయినా ఏదో ఒకటి ఫోటో ఫీల్డ్లోకి వచ్చేది కదా, అమ్మాయి వీడియో తీసింది ఫోన్ అనేది ఫోటోలు దింపనికని వచ్చేది, ఇక్కడ వీడియోలు తీసేది ఇంక పోయింది. మళ్ళీ ఇంకా ఆ వీడియోలు చూసి కొన్ని రోజులు కొంచెం ఫేమ్ అయినాక ఇంక వాళ్ళు నీ కొడుకు ఇట్లా తీస్తారు అట్లా తీస్తారంటే బాగా తీస్తారు ఇది అని ఇంకా చూసి నగేవాళ్ళు సంగం మంది. నాక ఇంకా ఇంట్లో వాళ్ళు కానీ ఒకప్పుడు సపోర్ట్ చేయకుండ్రి, మా నాన్న సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా మా అమ్మ అయితే అరుస్తుంది ఇంకా ఫుల్ ఫుల్ అరుస్తుంది. ఇప్పుడు ఇంకా ఎక్కడైనా వీడియో కంటే సర్లే పో ఇంకా పంపిస్తారు. నేను అక్కకు మ్యారేజ్ అయింది, ఇంక నేను ఒక్కడే కొడుకు. అయితే ఇంతకు ముందుకు పిల్లని ఎవరు ఇస్తారా అని చెప్పేసి అన్నారు కదా, సో పిల్లలే చాలా మంది మెసేజ్లు ఇస్తారు కదా, దాంట్లో మనకు షెడ్ కావాలి కదా. ఓకే కాదు, నువ్వు కూడా రిప్లై ఇచ్చినావంట కదా, ఒక పేరు చెప్తా నేను. చెప్పనా? స్వాతి అనే అమ్మాయికి రిప్లై ఇచ్చినావా? స్వాతి నాయుడు కాదులే, స్వాతి అనే అమ్మాయి. నాకు రాలేనా అది, రాలే. ఇన్స్టా ఓపెన్ చేసి చూడు. నా ఫోన్ ఆడండి. స్వాతి అనే అమ్మాయికి హాయ్ అని చెప్తే హాయ్ అని చెప్పినావు, దాని తర్వాత హైదరాబాద్ లో వచ్చి కలుస్తా అని చెప్పినావు. నిజం అది, చాలా చేస్తున్నాడు అన్న. మీకు నాకు తెలిసి 1 month బ్యాక్ హైదరాబాద్ పోవాలని చెప్పేసి ఎవరికైనా చెప్పిండా? అవునవును, ఆ రోజు మేము అసలు మెసేజ్ రాలే నాకైతే శ్వేత దగ్గర నుంచి. ఎస్ అనే అక్షరం మెసేజ్ అస్సలు రాలేనా, ఓకే చెప్పాలి చెప్పు. చేసిండ్రు కానీ నేను ఎక్కువ చేయలే. ఓకే, మెసేజ్ ఏం చేయలే, ఏం చేసిన ఊగో ఆయన పెడితే ఆయన పెట్టిన అంతే ఇంకా అంతే. నిజం చెప్పాలి. నిజం అన్న, నాకు స్వార్థ అనే అమ్మాయి అసలు మెసేజ్ ఏం చేయలే. ఓకే, చేస్తే ఏం చేస్తావు నువ్వు బ్రో? నాది ఇదే ఇంకా మామూలుగా అంటే యాక్టింగ్ అంటే ఇంట్లో చాలా తిట్టినారు. అంటే మా నాన్న డ్రామా కట్టేవాడు అప్పట్లో. ఓకే, అప్పట్లో డ్రామా కట్టేవాడు. ఆ ఫోటో చూసినప్పుడు డ్రామా అంటే ఇంత హైలైట్ ఉంటుందా అని అడుగుండే. అయితే ఇంకా యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అని అప్పుడప్పుడు రీల్స్ చేసేవాడు. నన్ను రీల్స్ చేస్తే ఇంట్లో మా అమ్మ ఇట్లా కూలి పోయినప్పుడు అంటుండ్రు నన్ను, వాడేం పని చేయడు, ఇంకేం చేయడు, వాడు ఊక హైదరాబాద్కి తిరగడం రావడం, హైదరాబాద్ తిరగడం రావడం, ఇంకా అదే అనుకుండేదల్లా, వాడు వేస్ట్ అని చాలా అన్నారన్న. ఇంకా మా అత్త వాళ్ళు కూడా మొన్నటిదాకా కూడా అన్నారన్న. ఈ దీనికి ఒక 5 days బ్యాక్ అని కూడా పెళ్లి జరిగింది ఊర్లో. ఆ పెళ్లిలో కూడా అన్నారు అత్త వాళ్ళు కూడా, నీకేం అవన్నీ వేస్ట్ ఆ లోటలు పట్టుకొచ్చేది, ఆ పాములు పట్టుకొచ్చేది చాలా అన్నారు అన్న. బాధ చెప్పుకుని ఇంకా వస్తుంటాయి అన్న, ఇంకా అవన్నీ పట్టించుకోకూడదని నేను వాళ్ళు తిడుతుంటే కూడా ఇంకా లేచి మరసంగా బయటికి పోతాను, ఇంకా పెళ్లి చేసినా వెళ్ళిపోచ్చినా. అదే ఇంకా అవే ఉంటాయి అన్న మాకైతే. ఇంకా ఇప్పుడు దాకా కూడా అవే ఉన్నాయి. కాకపోతే అమ్మ ఒకటే నన్ను ఎంకరేజ్ చేస్తుంది అన్న. అమ్మ ఒకటే ఏమన్నా, ఆమె ఉండింది, నాకు నాన్న లేడు, అమ్మే డబ్బులు తెచ్చిస్తుంది. ఇంటర్వ్యూ పోతున్నా అంటే కూడా మొన్నటి దాకా 1000 రూపాయలు 2000 ఇవ్వడం, ఆమె పంపిస్తుంది. నేను ఎవరిని కూడా నమ్ముతలేను, ఇంకా అమ్మని ఒకటే నమ్ముకుంటున్నా. అమ్మతోనే. ఎంతమంది ఇంట్లో మొత్తం? 2 అన్న. అన్న అక్క కూడా ఉంది, అక్కకు పెళ్లి అయిపోయింది. ఇంకా నాన్న నాకు 10 ఏళ్ళు నేను చిన్న ఉన్నప్పుడే చనిపోయిండు. ఇట్లా ఏమైంది? ఇట్లనే ఇట్లా ఏర్ వచ్చింది అన్న ఇక్కడ సైడ్, మనకి ఇక్కడ అంతా కొట్టుకుపోయినాయి. అది వరదలు వచ్చి కొట్టుకోవడం వల్ల చేను పోయింది అన్న. చేను పోవడం వల్ల ఆ బాధతో అంతా ఆలోచించి ఇది
హార్ట్ అటాక్ లాంటిది కొద్దిగా వచ్చి చనిపోయినాను. ఓకే. అన్న ఏం చేస్తుండ్రు? అన్న పెళ్ళి అయిపోయింది, ఏర్పాటు వెళ్ళిండు. ఏర్పాటు అంటే సపరేట్ పోవడం. అదే వెళ్ళిపోయినారు. ఇప్పుడు అమ్మ నేనే ఇంట్లో. ఇంకా సో అమ్మ ఏం పని చేస్తుంది? అమ్మ కూలి పని చేస్తూ ఇంకా నాకు తెచ్చిస్తుంటది అంతే డబ్బులు. ఓకే. సో ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ అది వర్క్ చేస్తున్నావు కదా? అవునన్నా. ఎంత వస్తుంది నెలకి? అది 1200 ఇస్తాడు అన్న. నెలకా రోజుకా? ఒక ట్యాంకర్ వేసుకొని వస్తే 1200 ఇస్తాడు. ఓకే. అట్లా ఎన్ని ట్యాంకర్లు వేస్తావు? ఇంకా నెలలో 6, 7, 8, బాగా తక్కువనే. 9 ఒక్కసారి ఎట తగులుతే అటు తగులుతుంది అన్న. నిద్ర కాయాలన్న, అంత ఏం లేదు. అది చూసుకోవాలి కదా మనం. అదే అన్న. బాధ అనిపిస్తుందా? అంటే ఇప్పుడు అమ్మని పని చేపిస్తున్నావు. ఇప్పుడు అమ్మ అంటేనే ఒక ఎమోషన్, ఒక ప్రేమ, ఒకటి అది అందరికి. సో ఇప్పుడు నువ్వు నాకు చెప్పంగా నేను కనెక్ట్ అయినది. సో అంటే ఇప్పుడు అమ్మ పని చేసుకొని వచ్చి నీకు ఇస్తుంది అన్నావు చూడు, ఇప్పుడు ఇంటర్వ్యూ ఉన్నా. సో అప్పుడు ఆ బాధ ఎట్లా అనిపిస్తుంది? చెప్పలేదన్నా, ఎందుకంటే కొన్ని రోజులు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఏడిస్తే ఇంకా అమ్మ కూడా ఏడుస్తుంది నాతో పాటు. ఇంకా ఏడవనట మరదంగా లోపల దాపెట్టుకోవడం, కూర్చోవడం అంతే. ఓకే. సో నీకు సపోర్ట్ అంటే ఎవరన్నా ఉన్నారా? సపోర్ట్ అంటే ఎవరు లేరు అన్న. ఓకే. ఎవ్వరు లేరు, అమ్మ తప్ప ఎవరు లేరు నాకు. అత్త వాళ్ళు, అమ్మ వాళ్ళు, మామ వాళ్ళు ఎవరు అనే కాదు. నాకు ఉండేదోటి అమ్మ ఒకటే. ఆమె చూస్తుంది. ఆమె చచ్చిపోయే రోజు కూడా నేను ఏమన్నా చేయాలంటే కూడా ఆమె చేస్తాను అన్నట్టు. అదొకటి ఇంకంతే అని అన్నాను. క్వశ్చన్ మర్చిపోయినా. క్వశ్చన్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు అంటే ఇదంతా చేస్తుంటే లేదన్న, మా ఇంట్లో ఎప్పుడు ఫుల్ సపోర్ట్. ఓకే. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఓకే. అంటే ఎప్పటి నుంచి సపోర్ట్, అంటే ఎప్పటి నుంచి నీకు ఈ డైరెక్షన్ అనేది ఇంట్రెస్ట్ అనమాట? చిన్నప్పటి నుంచి ఇష్టం. కథలన్నా మన జానపదాలన్నా ఎక్కువ నాకు చాలా వరకు అంటే హాలీవుడ్, మన పురాణాలని, మన హిస్టరీని, మన కథల్ని హాలీవుడ్ లెవెల్. తప్పుగా అనుకోవద్దు, నువ్వు హాలీవుడ్ అనగా నాకు మిస్టర్ బీన్ గుర్తుకొచ్చిండు. అవును, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది నిజంగా. ఓకే. సో ఆ లెవెల్ తీయాలని తప్పుగా అనుకోవద్దు. అదే అవతార్ ఆయన మొత్తం అవే చూసారు సినిమాలు కూడా, మొత్తం హాలీవుడే. అసలు మాకు తెలుగు సినిమాలు చూడడు. మమ్మల్ని దోలకపోయి మాకు అర్థం కాక మేము ఊక చూసుకుంటూ కూర్చున్నాడు. ఏమన్నా నీకు అర్థమవుతుందా అని అడగాలి. అడుగుతాము, మీకు తెలియలే ఊకూర్చున్నాడు సే పక్కల అంటే ఏం చెప్తారు ఫస్ట్ మాకి, అరే సినిమా పోదాం రారా అంటే యాదనికంటే ఫస్ట్ ఒకసారి కాంతారా సినిమాకి కాంతారా సినిమా కానీ తోలుకొని అది బ్లాక్ ఆడమో దానిపై కూర్చోబెట్టాడు. అవి వస్తుంటే నేను ఇంకా యాడ్లు వస్తున్నాయేమో అనుకున్నా. తర్వాత సగం అయిపోయినా ఏమన్నా ఈ బొమ్మలు తెచ్చి అంటే చూడరా థియేటర్ కి వెళ్తుంటే నీకు బోర్డు ఉంటది కదా ఏ సినిమా. ఈయన ఏమని చదువు వస్తుంది కానీ ఈయన ఏమంటారు నాన్న బోర్డు పేరుతుందంటే లేదు లేసే అది అదే కానీ కాంతారా ఊకొచ్చి కూర్చో నువ్వు ఆడా పోయి కూర్చున్నాక అది ఇంగ్లీష్ సినిమాలు వస్తున్నాయి అంటే డ్రాగన్లు. ఏమన్నా అంటే చూడు నీకు అంతా అయిపోయినాక చూడు. నువ్వు ఎప్పుడు చూడలేవు కదా, చూపిద్దామని. సో బ్రో నువ్వు చెప్పు, ఇంట్లో ఎట్లా సపోర్ట్ ఉంది? సపోర్ట్ అంటే వాళ్ళకి అసలు ఈ వీడియోనే చూడరు వాళ్ళు, ఎందుకంటే ఇంకా ఇంతవరకు కొద్దిగా ముట్టాయి కదా. మొన్న ఏం జరిగిందంటే మన రీల్లోనే ఒక బైక్తో స్కూటీ వచ్చి నన్ను గుర్తాడు అనమాట, కలిగిస్తాడు. చిన్న కాలుకి చిన్న దెబ్బ అయింది, అది చూసింది. ఒరే నువ్వు చేసుకో వీడియోలు కానీ మళ్ళీ ఇట్లా దెబ్బలు అయితే బాగుండదు. నేను ఒక్కటే కొడుకున్నాను అనమాట, కొద్దిగా చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నాను అనమాట. ఒక కొడుకునే ప్రేమ ఉంటుంది అన్న. సో చేసుకోండి కానీ వీడియోలు మళ్ళీ ఇట్లా దెబ్బలు బాగుంటది కదా అని అన్నది. అంతే, సపోర్ట్ అయితే ఉంది. వీళ్ళు అందరూ ఇళ్ళలో ఒక్కొక్కరే, వీళ్ళు మొత్తం అందరు ఇద్దరు ఇక్కడ. లేదన్నా, నేను చెప్పింది కరెక్టే అన్న. ఇప్పుడు ఈడికే క్లారిటీ లేదు. వీళ్ళింట్లో ఈడే ఇన్కమ్ అంతా, వీళ్ళింట్లో ఈడు ఒక్కడే కొడుకు ఇన్కమ్. ఇప్పుడు గర్ల్స్ ఉంటారు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినారు కూడా. వీళ్ళింట్లో కూడా ఈడు ఒక్కడే కొడుకు, ఇన్కమ్ వీడే. ఇప్పుడు వీళ్ళ అమ్మకు వీడే. నాకు క్లారిటీ, మీరు క్లారిటీ అని అంటారు. అంటే వీళ్ళలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కలిపిండు మనోడు అట్లా, అంతేనా? కవర్ చేసినాను అంటే వీళ్ళ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మొత్తానికి ఆ ఫ్యామిలీ ఇదైపోతుంది. అంత ప్లేస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నమాట వాళ్ళ. సో వాళ్ళకి ఇంపార్టెంట్ గా నువ్వు పిల్లర్గా నిలబడ్డావు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీదన్నా. నిజం చెప్తున్నా, ఎందుకంటే ఇంకా నేను బాగా గుంజుతా ఇప్పుడు, ముందు ఏడిపిస్తా కూడా నిన్ను. అయితే ఇప్పుడు నువ్వు యాక్టింగ్ సైడ్ ఉన్నావు కదా, సో పిల్లనిచ్చే ముందు చాలా మంది చాలా రకాలు మాట్లాడతారు, అసలు ఏం జాబ్ చేస్తుండో ఏంది అని. ఇట్లాంటివి ఏమన్నా ఎదుర్కొన్నావు? అట్లాంటివి అంటే వేరే అమ్మాయి అయితే అట్లాంటివి వచ్చేవి కానీ పక్కనే చేసుకున్నాను అనమాట మా అమ్మ కూతుర్ని. పక్కన
అంటే అంటే పక్కన అంటే లవ్ మ్యారేజ్ చేయలేదు అన్నట్టు మరి ఏమన్నా కాదురా నువ్వు చేసుకున్నట్టే ఫీల్ అయిపోతున్నావు కాదన్న ఒకప్పుడు కానీ జరిగింటేమో వాళ్ళ తర్వాత ఊకరే అతలేదో పక్కల పక్కల కూర్చుంటారా అందుకే కదా ఫస్ట్ ఆడ కూర్చుంటే నువ్వు ఈడ కూర్చో అన్నా లేదా వీళ్ళిద్దరికి ఏమో ఉంది. తర్వాత నువ్వు ఈయనే కూర్చొని అన్నావు నేను ఎప్పుడన్నా అయితే లవ్ చేసుకున్నారా జస్ట్ ఇంట్లో వాళ్ళే 50-50. ఎందుకంటే వాళ్ళు కానీ ఎందుకు ఇచ్చినారంటే మా నాన్న ఉన్నాడు మామూలు ఒక 3-4 years ఆయన చనిపోయి. అప్పటికైనా మా నాన్న నాకు ఊహ తెలిసిన కానీ మా నాన్న పని చేసింది నేను ఎప్పుడు చూడలే. తాగడం ప్యాకెట్ ఆడడం ఇదే అమ్మ ఒకటే మొత్తం అమ్మనే మొత్తం చేసింది మొత్తం. ఇంతవరకు తెచ్చింది ఇద్దరు అక్క చెల్లి ఉందనమాట, వాళ్ళిద్దరు పెళ్లి చేసింది కానీ అమ్మనే అనమాట. ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఊహ వచ్చిందో అప్పటి నుంచి నేను మామూలుగా ఇంకా ఏ పని పడితే ఆ పని, ఈ పని లేదు ఆడల పని కానీ చేస్తా. కలుపు తీయడము, మిరపడి తెంపని ఏది, కేజీల పత్తి వేయేది, ఏ పని పడితే ఆ పని చేసేవాళ్ళం. అంటే బెంగళూరులో అయితే మామూలుగా అప్పుడు మా నాన్న ఉన్నప్పుడు ఒక 4-5 ఏళ్ళ కింద ఇంకా అది ఏంది మురికాలు ఉంటాయి అన్న, అవి క్లీన్ చేసేదానికని వెళ్ళినాం అనమాట. అప్పుడు ఇంకా పరిస్థితి అది అట్లా అవి క్లీన్ చేసి అంటే అన్ని చేసి ఇక్కడికి వచ్చి కొద్దిగా ఈయన దయ వల్ల సెలబ్రేట్ అయిపోయింది. సెలబ్రేట్ అని కాదు అన్న, ఈయన దయ వల్ల కొద్దిగా మంచిగా ఇప్పుడు ఒకటి కొద్దిగా నా కాలం మీద నేను నిమ్మను అనమాట. ఇది కొద్దిగా నాకు బ్రదర్ లేడు, ఇంకా సొంతం అన్న ఉన్నట్ట. సో ఏం చదువుకున్నావు బ్రో నువ్వు? నేను 10th కరోనా బ్యాచ్ పాస్ ఎందుకు చదువుకోలే? తర్వాత అంటే ఇంకా కరోనా రావడం రే వాడైనా కరోనా బ్యాచ్ ఉన్నాయిలే ముందు అయితే కరోనా రావడంతో పనికి వెళ్ళాం. పనికి వెళ్ళి ఇంకా అట్టే దాంట్లోనే వెళ్ళిపోయాం అంతే. ఇంకా చదువు దాని గురించి వదిలిపెట్టేసాం అనమాట. ఓకే నువ్వు బ్రో ఏం చదువుకున్నావు? ఇంటర్ అయిపోయింది అన్న. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందా? సెకండ్ ఇయర్ అయిపోయింది. ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ఏం లేవు. ఏ గ్రూప్ నువ్వు? సిసి అంటే చెప్పండి నాకు తెలియదరా. సిఎస్ అంటే ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్. సి అంటే ఎకనామిక్స్ ఏకి వస్తుంది కదా. ఎకనామిక్స్ వాడు కరెక్ట్ అడిగిండు. ఫస్ట్ ఎకనామిక్స్ అన్న అన్న నువ్వేం చదువుకున్నావు? 10th 10 అంటే ఫెయిలా పాసా? మొత్తానికి అయితే పాస్. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? నాకు బాగానే వచ్చినాయి బ్రో. బాగానే అంటే 10th అసలు పాస్ అయినమ్మా ఫెయిల్ అయినమ్మా ఎన్ని మార్క్స్ వచ్చినా పక్కా గుర్తుండే నువ్వు నిజం చెప్పా? లేదన్నా నాలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే అంకెల, అది కూడా అంకెల వరకే. అంకె అంటే నాకు గుర్తుండదు. ఓకే నాకు ఎందుకో బ్రో తెలియదు కానీ కనీసం చిన్నపాటి లెక్క కూడా చేయలేను నేను. అవునా? నా బైక్ అయింది 4 years అయింది, ఇంతవరకు దాని నెంబర్ చెప్పలేను. నా నెంబర్ తప్ప ఇంకో నెంబర్ నేను ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పినావా నిరూపిస్తా. నిరూపియాలా? సో నీకు నెలకి ఎంత వస్తుంది యూట్యూబ్ మనీ? ఇంతవరకు ₹1 వచ్చింది లేదన్న యూట్యూబ్ నుంచి. ఎందుకు? యూట్యూబ్ అంటే మాకు యూట్యూబ్ కాదు మెయిన్. యూట్యూబ్ అయినా కాకుండా ఇప్పుడు 25,000 మంది ఏమో ఉన్నారు కదా. ఉన్నారు. మరి ఎందుకు రాలేదు? అంటే అది మానిటైజేషన్ అయిందా? అయింది. ఓకే అది $95 ఎందుకో వచ్చింది. $100 అయితే వస్తేనే వస్తుంది. 100 కావాలి అంటే దానికి ఒక ఫిగర్ ఉంటది. 100 అయితేనే వస్తుంది. దానికన్నా ఎక్కువ యూట్యూబ్ రీసెంట్ గా ఎత్తుకున్నాను. ఓకే ఫస్ట్ లో లేదు అది. సరే ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్లు వస్తాయి కదా చాలా వస్తాయి. ఫస్ట్ ప్రమోషన్ ఎంత వచ్చింది? ఫస్ట్ ప్రమోషన్ 12,000 వచ్చింది అన్న. 12,000 వచ్చింది. 12,000 ఏం చేసి? ₹1 తీసుకోలేదన్న. 12,000 పెట్టి చలివేంద్రం పెట్టినా. ఇంకా 1,200 1,400 నేను ఎక్స్ట్రా చేసి. సరే వీళ్ళకి ఫస్ట్ పైసలు ఎప్పుడు ఇచ్చినావు? ఇంతవరకు ఇచ్చింది ₹1 ఇప్పటి వరకు లేదు. అంటే వస్తే కదా ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ ఈవెంట్స్ అవి వస్తాయి కదా. ఏం చేయలేదు. ఏం చేయలేదు ఇప్పటి వరకు. ఒక్కసారి కూడా పరశురామ్కి ₹1 వీళ్ళకి ఎవరికి వస్తే కదన్న ఫస్ట్ నాకు. ఓకే నీకు లెక్కలు వస్తాయా రావన్నట్టు అడుగుదాం అనుకున్నా. వీళ్ళకి ఇంత ఇచ్చినానంటే లెక్కలు వచ్చాయనుకున్నా. మొత్తానికి సేవ్ అయిపోయినావు. ఫస్ట్ మనకు డబ్బులు వస్తాయి కదన్న వీళ్ళకి ఇవ్వడానికి. కానీ జనాల మీకు ఎన్నో డబ్బులు వచ్చినాయి అనుకుంటారు కదా. 2 లక్షల ఫాలోవర్స్ 2 లక్షల డబ్బులు వచ్చావా అన్నా? ఊగా ఎప్పుడు 2 లక్షల ఫాలోవర్స్ వచ్చినప్పుడు కేక్ కట్ చేసి కదా ఇంట్లో పక్కన వాళ్ళు గుళ్ళు పోయిన వాళ్ళు మా అమ్మకి
నీ కొడుకు ₹1,00,000 వచ్చాను అంట, ఏం చేస్తారు అబ్బా బాగానే అబ్బాయి అంటే వాళ్ళు మా అమ్మ ₹1,00,000 వచ్చినట్టు కదా ఆడబెట్టే వాండ్రి అడుగు కదిరి గారిని అడుగు వాడే పెట్టుకుంటున్నాడా వాడు ఇస్తలేడా మీ భాగం మీకు నాకు కూడా డౌట్ వచ్చింది మీకు ఇప్పటిదాకా మనీ అంటే పెట్టుకుంటుంది జాగ్రత్త మీరు. ఇంకా ₹1,00,000 అంటే ₹1,00,000 కాదమ్మా, అవి 1,00,000 మంది ఫాలోవర్లు అంటే ఏందని మనకి నా ఫ్యాన్లు ఫుల్ అని అంటే ₹1,00,000 అంటే మళ్ళీ ₹1,00,000 వచ్చేమంటారు కదా దుడ్లు నువ్వే మిఠాయి చెప్తావు సులసలు చెప్తావు మాకు ఎక్కువ లేరా నువ్వన్నా పెట్టుకోవాలంటే వచ్చిలేవమ్మా ₹1,00,000 అంటే కానీ నాకు పేరు అసలు వేరే వాళ్ళతో పలికించి నాకు కూకున్నారు ఇంకా ఇప్పటికైనా కూకారా ఇంకా నీ కొడుకు ₹1,00,000 వచ్చానంట ఇంకేం ఆరామ్ ఇంకా అని అంటారు. అరే ఏం చదువుకున్నావు? నా 10th అయిపోయింది అన్న. కరోనా నాన్న అలా నాకన్నా ఇంకా తెలుగు చదవనికి వస్తుంది మనకి అది కూడా రాదు. కాదు కరోనా బ్యాచ్ లా కదా మీరు పాస్ అయింది, ఒకవేళ బోర్డ్ ఎగ్జామ్ ఉంటే పాస్ అయితే లేదన్నా ఫెయిల్ అయితే మా క్లాస్ లో మొత్తం ఒక బాయ్స్ ఒక 15 ఉంటాము. మేము ఆల్రెడీ ఫిక్స్ అయినాం అరే ఎట్లా పాస్ కాలేరా మనం. అయితే కబడ్డీ ఆడుతుంది మన ఎవరో కాదు ఒక్క సబ్జెక్ట్ అన్న ఇష్టమైన సబ్జెక్ట్ ఉంటది కదా, తెలుగు ఇంగ్లీష్ అంతే. ఓకే తెలుగు హిందీ అన్నా నువ్వు ఆగే ఏదేది ఇష్టం అని చెప్పు. తెలుగు ఇంకా అంతే అంటే దాని పైన మ్యాటర్ వస్తాయి కదా మళ్ళీ మామూలుగా కింద క్వశ్చన్ ఇచ్చి మ్యాటర్ ఇస్తారు కదా అట్లా దాన్ని తిప్పేస్తాం. సో ఎన్ని సబ్జెక్టులు 10th లో గుర్తుందా? గుర్తున్నాయి చెప్పు. 7 ఉన్నాయి. 10th లో అంటే 7 చెప్పు. 7 అయిందో చెప్పు. సోషల్, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, ఇంకా హిందీ, సాంఘిక శాస్త్రం సోషల్ తెలుగులో చెప్తారు సాంఘిక ఫిజికల్ సైన్స్ అని ఉంటది అంటే సైన్స్ నే బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ అని 2 బుక్లు ఉంటాయి. ఫిజిక్స్ ఓకే 2 బుక్లు ఉంటాయి. ఒకటే సబ్జెక్ట్ అది తెలుసా? ఒకటే సబ్జెక్ట్ సైన్స్ అనే దాన్ని 2 పార్ట్స్ ఉంటాయి. జీవశాస్త్రం తెలుసా? 2 దుబ్బ బుక్లు అనాలి. అదే సరే ఇగో మనోడు ఫస్ట్ తెలుగు అని చెప్పిండు కాబట్టి తెలుగు వచ్చు అన్నాడు కాబట్టి తెలుగు ఇష్టం అన్నందుకు తెలుగు స్పెల్లింగ్ చెప్పు. TLUGU. ఏడ చదువుకున్నావు? ఫుల్ గేర్ లో. సరే నువ్వు చెప్పింది కరెక్టా? కరెక్టే. కరెక్టేనా? నిజం చెప్పు. కరెక్టేనా? కరెక్టే. కరెక్టా చెప్పింది? కరెక్ట్ కరెక్ట్ నువ్వు చెప్పు. వాడు TLEGU కరెక్టా? కరెక్టా బ్రో? TELUGU కరెక్ట్. నేను కరెక్టా అని అడిగిన. అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్. కరెక్ట్ చెప్పింది లాస్ట్ లా. సో నువ్వేం చదువుకున్నావు? ఇంటర్ అయిపోయింది. మాక్సిమం డిగ్రీ అయిపోవాలి నాది. అనుకోని పరిస్థితుల వల్ల ఇంకా ఆపేసిన. ఓకే ఇంటర్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఇంటర్ లో గుర్తులేదు చెప్తే మర్యాద అవుతుంది. మెయిన్ అది. ఓకే చెప్పు. 500 అనుకుంటున్నా ఇంటర్ లా. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి అంతా కలిపి పరిస్థితుల వల్ల బంద్ చేసిన అన్న. ఇంకా మధ్యాహ్న పోయి ఏదో క్లాస్ అటెండ్ చేయడం రావడం అది అట్లా వెళ్ళి ఇంకా అంతే. ఓకే సో మీ జీవితాలల్లో మీరు కఠినమైన క్షణాలు ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా? ఎప్పుడన్నా ఏడ్చిరా? ఒక కోల్ చెప్పండి. సో ఫస్ట్ పెద్ద మనిషి పెద్దన్న చెప్పాలి. చాలా సార్లు ముఖ్యంగా మహబూబ్ నగర్ లో కర్నూలు. ఓకే సో ఏం చేస్తుండే అసలు? మీరు అందరు కూలి పనులు చేసిరంట నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఒక కోల్ చెప్పండి అసలు. నా అంటే కర్నూలులో ఏం చేసిరన్నా, మహబూబ్ నగర్ లో ఏం చేసిరు? నేను చాలా పనులు చేసిన అన్న. చెప్తే కూడా నమ్మరేమో అన్ని పనులు చేసిన. సో బాసన్లు తోమడం కాడ నుంచి సిస్టమ్ ఆపరేటింగ్ వరకు చాలా చేసిన. సడన్గా చెప్పడం కష్టం. అన్ని వర్క్స్ చేసిన. ఓకే అంటే ఎప్పుడన్నా అనిపించిందా అబ్బా ఎందుకురా ఈ జీవితం అని ఏడ్చిన రోజులు కానీ ఏమన్నా? మహబూబ్ నగర్ లో ఏందా సిచ్యువేషన్? అంటే తినడానికి తిండి లేదు. ఒక 2 days ఉంటే కూడా ఒక టైంలో ఫుడ్ దొరికేది కాదు. సో ఫంక్షన్ హాల్లో కూడా ఆ బాసన్లు తోమనీక బండలు క్లీన్ చేయనీక పోయేవాడిని. కానీ ఫంక్షన్లు ఎప్పుడు ఉండవు కదా, ఇప్పుడు పెళ్లి డేట్లు ఉన్నప్పుడు ఉంటాయి, ఖాళీ డేట్లో ఉండేది కాదు. సో అప్పుడు ఏం చేసేవాడిని, ఫంక్షన్లు నడిచేటప్పుడు అన్నం మిగులుతుంది కదా బ్రో, దాన్ని కవర్లు వేసుకునేవాడిని. కవర్లు వేసి తెచ్చి రూమ్ దగ్గర వచ్చి ఎండ కారేసేవాడిని. అన్నం ఎండ కారేసి తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఆరే కొద్దిగా మరుసటి రోజు అలా తినేవాడిని. ఇంకా ఒక్కోసారి అయితే లాస్ట్కి చెట్ల ఆకులు తెంపుకున్న పరిస్థితి కూడా ఉంది. అంటే చింతాకులు ఉంటాయి, అవి కొద్దిగా పులుపు ఉంటాయి కాబట్టి తినొచ్చు అన్నట్టు
చింతాకు తిన్న రోజులు ఉన్నాయి, రోడ్డు పొడుగుతే ఏదైనా దొరికితే బాగుండన్న రోజులు ఉన్నాయి. లాస్టింగ్ అరే దొంగతనం చేస్తా పర్లేదు అంటే ఆకలి తట్టుకోలేక ఆ సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళాం, కానీ దొంగతనం అయితే చేయలే. ఓకే, అంటే దొంగతనం ఎందుకు చేయలే? చేయాలనుకున్నావు కదా, ఎందుకు చేయలే? అంటే ఆకలి కన్నా ఇంకా దానికి మించింది ఎథిక్స్. అంటే ఎంత ఆకలితోనైనా చావాలి కానీ దొంగతనం అనేది చేయడం తప్పు. ఓకే, మీ ఇంట్లో ఎంతమంది అన్న? ముగ్గురు. ఎవరెవరు? మా అన్న, మా తమ్ముడు. ఓకే, సో అన్న తమ్ముడు. సో అన్న ఏం చేస్తుండే మీరు అక్కడ మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు? అన్న నాకు చదువు అంటే చాలా ఇష్టం అన్న. యాక్చువల్ నాకు చదువు అంటే చాలా ఇష్టం. చదువుకుంటా అని ఇంట్లో అడిగిన, ఇది గ్రాఫిక్ యానిమేషన్ ఎరీనాలో వెళ్ళినా వాళ్ళు కూడా చాలా బతిమాలనుకున్నారు మా వాళ్ళని, ఈయనకి చదివిపోయింది అది. మా వాళ్ళు ఒప్పుకోలే. నాకు చదివిస్తేనే నేను ఇంట్లో ఉంటా, లేకుంటే లేదంటే అప్పుడు కూడా చదివేమన్నారు. సో నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను. ఓకే, ఒక 4 years ఉంటా బయట. ఏదో నిన్ను వెతకలేరా మరి ఇంట్లో? లేదు, వెతకలే. అంటే తెలుసు నేను ఎక్కడున్నానని తెలుసు. ఓకే, అంటే మిస్ కాలేవా నువ్వు? మిస్ అయినట్టు అనిపించలేదా ఫ్యామిలీని? కానట్టు ఎట్టుంటాము బ్రో. సో బయటికి వెళ్ళాక అరే అంటే ఇంట్లో నువ్వు వదిలి వచ్చి తప్పు చేసినా అని చెప్పేసి ఫీల్ అయినావా, లేకుంటే నీ కాలం మీద నువ్వు నిలబడడానికి ట్రై చేసినావా? ఇదే బ్రో, నిలబడడానికి ఎక్కువ. ఓకే, కాకపోతే అది నాకు ఎరీనా అంటే చాలా పిచ్చి అంటే ఈ గ్రాఫిక్ చేయడం, సినిమాల్లో వెళ్ళాలని. సో వాటి కోసం సో అటువైపు ఇంకా పోలేకపోతున్నాననే బాధే తప్ప వేరే బాధ ఉండేది కాదు. ఓకే, అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నువ్వు ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్కి వెళ్ళినావు, సో చదువుకోవాలని ఉండే. సో మళ్ళీ నువ్వు ఇంటికి 4 years తర్వాత వచ్చినావు కదా, ఎందుకు రావాల్సి వచ్చింది ఇంటికి? అప్పుడు కూడా ఒక మధ్యవర్తి దాదా మా పెదనాన్న ద్వారా చదివిస్తాము రమ్మని పిలిపించిండు. ఓకే, దానికోసం అని వచ్చేసి. కాదు, ఇప్పుడు 4 సంవత్సరాలు నువ్వు చదువు కోసం బయటకు పోయినావు కదా, ఆ 4 సంవత్సరాలు ఏం చేసినావు? నేనా బ్రో, ఇక ఫంక్షన్ హాల్లో క్లీనింగ్ చేసిన, బండలు తుడిచిన. కాదు, నీకు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు ఫంక్షన్ హాల్లో ఎందుకు పని చేసినావు? అంటే తిండి కావాలి కదా, తిండి కావాలి, మనం ఉండడానికి రూమ్ కావాలి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అవి కదా. ఓకే, సో వాటి కోసం పనులు చేసేవాడిని. అంటే ఇంట్లో వాళ్ళు పని చేయమన్నారా, చదువుకోకుండా పని చేసి అని చెప్పేసి చెప్పిరా? అవును బ్రో, హోటల్ ఉండేది మాకు. ఓకే, సో పని చేయమని అడిగారు? పని చేయమని అడిగాను. సో దానికి మీరేమన్నారు? లేదు, నేను చదువుకోవాలి. అదన్నా ఇంకోటి కొద్దిగా ప్రేమ కూడా కారణం బ్రో. ఎందుకంటే ఎరీనా యానిమేషన్స్ అనేవి మన లోకల్లో ఉండవు. బెంగళూరు నుంచి కూడా ఆఫర్ వచ్చింది. వాళ్ళు కూడా మా వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ స్పెషల్గా అడిగింటారు, మీ ఓన్ని మేము గ్యారెంటీగా బ్యాండ్ మీద రాసిస్తాం, ఖచ్చితంగా జాబ్ ఇస్తాం మీ అబ్బాయికి అని. డబ్బులు మీరు ఒకటేసారి కట్టాల్సిన అవసరం లేదు, 6 కంతులుగా కట్టి అది ఇది అని. కానీ మా ఇంట్లో వాళ్ళు అది వాళ్ళకి తెలియదు కదా, అంటే అది కొంచెం పెద్ద స్టడీస్ కదా, భయపడింటు. కనీసం ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు పని చేసిన అనుకో, అక్కడితోనే నా లైఫ్ అలానే కంటిన్యూ అవుద్ది. అంటే మీరు చెప్పినట్టు కనీసం ఇలా అయినా వచ్చేస్తే నాకు ఎంత దాని మీద ఎంత ప్యాషన్ ఉందో తెలుసుకుంటారని. అరే ఈడిది జస్ట్ లైక్ కాదు, ఏదో సినిమాల్లో చిరంజీవి సినిమాలు వాళ్ళ సినిమాలు లైక్ కాదు, ఈడు దానికోసం అంతగా మదన పడుతున్నాడు. సో దానికోసం ఎంతైనా వదిలి ఉండగలడు, ఏమైనా చేయగలడు, అంత ప్యాషన్ ఉంది. సో కనీసం అలా అయినా అర్థం చేసుకొని చదివిస్తారనే ఇది. కానీ ఆ నమ్మకం మీరు తెప్పియలేరు మీ ఫ్యామిలీకి, అంటే మీదే లోపం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళిపోయినావు, ఆ నమ్మకం మీ ఇంట్లో వాళ్ళకి అప్పటికి కూడా రాలేదు కదా, వేరే వాళ్ళ మధ్యవర్తి త్రూ చదువుపోయినగా మిమ్మల్ని పిలవడం జరిగింది కదా. కానీ మీరు ఒకవేళ మీరు యానిమేషన్ సైడ్ కానీ మీరు అనుకున్న సైడ్ వెళ్ళినుంటే అరే ప్రేమ ఉంది వీడికి అని చెప్పేసి పిలిపిస్తుండే ఇంటికి. సో మీరు ఆ స్టెప్ ఎక్కలేకపోయారు. అంటే దాంట్లో జాయిన్ కావాలి, డబ్బులు కావాలి కదా బ్రో. ఓకే, దాంట్లో జాయిన్ కావాలన్నా డబ్బులు కావాలి. డబ్బులు లేకుండా అయితే మన లోపలికి అలౌ చేయరు కదా. ఓకే, అయినా కూడా అప్పుడు కూడా నేను యాక్చువల్లీ నేను ఇప్పుడు సొంతంగా ఎడవడం కూడా నేనే కారణం బ్రో. అంటే నేను చేసిన బ్రో, చేసి డబ్బు సంపాదాలి అది ఇది అని చెప్పి చేసి మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ ప్రాక్టీస్ చేసిన. అంటే ఎంతకాలం ఈ పని చేస్తాం, ఫస్ట్ మనం ఒక దాని మీద నిలబడాలి అని అది నేర్చుకున్నా. సో డాక్టర్ సెటిల్ అయినా తర్వాత అదే కొద్దిగా సంపాదించి అదే డబ్బుతో ఫోటో ఫీల్డ్ ఇది అంతో ఇంతో ఈ ఫోటో ఫీల్డ్ ఇది అనేది దీనికి సంబంధించింది. అదే డాక్టర్ కూడా చెప్తాను కదా, నేను చెప్తే నమ్మరు నేను ఎన్ని వర్క్ చేసిన అనేది. డాక్టర్ని, మెకానిక్ని, రేడియంని, ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని, ఎడిటర్ని, ఇంకా సడన్ గుర్తు రావు బ్రో, అన్ని చేసినా నేను. ఓకే, చెప్తే నమ్మ. రిసెప్షనిస్ట్ని, యాంకర్ని కూడా నేను దాదాపు ఒక 30 ప్రోగ్రామ్స్ చేసిన యాంకర్. చెప్పడం కష్టం బ్రో, నేను ఎన్ని చేసిన. సేల్స్ మ్యాన్స్ గా పనిచేసిన, వంట మంచిగా పనిచేసిన, ఇంకా గుర్తురావు బ్రో సడన్ గా అడిగితే. సో ఇన్ని పని చేసినా నువ్వు ఆ 4 సంవత్సరాలు పోయి తప్పు చేసినావు అంట. నేను తప్పు చేసినావా లేదా? లేదు బ్రో, నేను మాత్రం ఒప్పుకోను. అదే నాకు లైఫ్ తెలిసింది అంటున్నా.
ఓకే, బయట పోయి ఉండి పని అంటే లైఫ్ తెలిసిందంటావు. సో ఇంట్లో వాళ్ళని కాదని అంతే కదా బ్రో, ఒకరు తెలియాలంటే ఒకరు కావాలి. ఓకే, ఇప్పుడు అదే హోటల్స్ లో వాళ్ళు చెప్పినట్టు పని చేస్తున్నాం అనుకో, సో అది అలానే ఉండిపోయేది. ఓకే, అంటే నా ఓన్ కాళ్ళ మీద నిలబడేవాడిని కాదు. ఎంతవరకు ఇప్పుడు టీ కప్పులు గడుపుకుంటూనే ఉండేవాడిని. ఎవరు లోకం ఎలా ఉంటుంది, ప్రపంచం ఎలా ఉంటుంది అని తెలుసుకునేవాడిని కాదు. ఓకే. సో నువ్వు చెప్పు అన్న. నాది ఏమంటే మా నాన్న వాళ్ళు ఏడిచిన ఫుల్ బాధ. ఎందుకంటే ఒకనొక స్థితిలో ఇలా కడుపులో ఎందుకు పుట్టినాను అని అనిపించింది అనమాట. ఓకే, అదే అప్పట్లో మామూలుగా చెల్లెలు ఇద్దరం, ముగ్గురు యాక్చువల్గా అయితే. ఇంకా అక్క ఫస్ట్ నుంచి చదివింది లేదు, ఇంకా నేను పాప వెళ్ళేవాళ్ళం అనమాట. ఇద్దరిలో ఎవరో ఒకరు చదవాల, నువ్వన్నా పాప. ఆ ఇంట్లో సిచ్యువేషన్ అనమాట. ఇంకా నన్ను ఒక కొడుకు కదా, ఇంక కొడుకునే కొద్దిగా ప్రిపరేషన్ తర్వాత చదువుకునేకి వెళ్ళేవాడిని. 8th 7th 9th ఇవల్ల నేను ఏం చేయలేదు. సంవత్సరం చదువులు అంతా గుంటూరు, బెంగళూరు ఇవే. ఇంకా పోయి అక్కడ పని చేసేటోళ్ళం అనమాట. ఇంకా వారానికి అక్కడ పేమెంట్ ఇచ్చేది, వారం మొత్తం పని చేస్తుండే. నాకేదో ఆడల కూలి ఇస్తుంది అనమాట, పిల్లోని కదా. సో ఆడల కూలి ఇస్తుంటే ఇంకా మొత్తం వారం మొత్తం పేమెంట్ వచ్చిన తర్వాత మామూలుగా శనివారం రాత్రి ఇస్తారు అమౌంట్. శనివారం రాత్రి ఇస్తే ఆదివారం ఖాళీనే ఉంటుంది బ్రో. అయిపోయి ఆ వారం మొత్తం పేమెంట్ తీసుకొని మొత్తం తాగేది, తననాలు చేసేది. ఇంకా ఏడుపు ఇంకా తప్పరాదు, ఎందుకంటే అంత కష్టపడి చేసేటి మొత్తం ఇట్లా చేస్తున్నాడు కదా ఇదని. ఇంకా మా నాన్న వల్లనే మస్తు చేసిన. సో అది ఒక బాధ, అదొక బాధ ఇంకా చెప్పరాదు. ఇంకా అట్లా నేను ఉండకూడదు, అలా ఉండకూడదు అని ఇప్పుడు ఏదో. ఇప్పుడు నాన్న లేడు కదా, నాన్న గుర్తుకొస్తాడా? గుర్తుగా సార్ ఏమో అంటారు కదా బ్రో, ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఎటువంటి వాడనా కానీ వాడు తాగుతాడు సంపాదించు, అది తర్వాత విషయం. అది ఎంతనా కానీ నాన్న ఇప్పుడు. సో నెక్స్ట్ హరి. నాకైతే ఎప్పుడేం లేదన్న, ఎప్పుడేం అనిపించలే. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఏం కష్టాలు అనిపించలే? ఏమనిపించలే. ఓకే, ఈ ఒక్కడివే కొడుకు బంగారంలా చూసుకురా? ఓకే, అంటే పొలం పనులకు వెళ్ళినప్పుడు నా మూసి అబ్బా ఏంది పనులు చేయడం అట్లా ఏమన్నా అనిపిస్తుందా? అంటే నీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నోళ్ళు కొంచెం ఉన్నోళ్ళు ఉండి అరే ఏంద్రా నువ్వు పని చేస్తున్న పొలంలో అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అన్నారు కానీ నేను అంతగా పట్టించుకోలేను. ఇంకా నాకే ఒకప్పుడు ఇంకే చేసి విసుకొస్తుంది కదా, యాసరికి వచ్చినప్పుడు ఇదేం రా చేనుల పని ఎప్పుడు చేయలేము మనం, ఇంకా రంగరంగ చేయలేము, ఏదన్నా వర్క్ నేర్చుకుందాం అని అనుకున్నా కానీ ఇంకా చేనుల పని ఎక్కువ వేసింది. అయినా నాకు మా నాన్న నేను ఎంత చేస్తే అంతే, ఇంకా నేను నాకు ఒప్పుకునేంత వరకు నన్ను చేస్తే ఇంక అంతే. నువ్వు ఇంత చేయి అంత చేయి, ఎక్కడ పోతాయి ఎక్కడ లేదు చేయవాలని అసలు. ఇంకా నేను చేసాగా ఏమంటాడు, పోయి కూర్చోబరా ఇంకా అవసరం లేదు నేను చేసుకుంటా అని అంటాడు. ఇంకా మా అమ్మ అయితే ఎక్కడ నువ్వు ఆట నువ్వు చెప్పేదానికి కూడా గాలి తిరుగుతా ఇది అంటాడు అంతే మా అమ్మ. కానీ మా ఆయన అయితే ఇంకా నీ ఇష్టం ఉన్నంత దాకా చేయి ఫోన్ అంతే, ఎక్కువ కష్టపెట్టాడు ఏం పెట్టాడు. ఇంకా ఎక్కడైనా వేస్తే కానీ ఇంకా నాన్నే చూసుకుంటాడు అంతా. సో అంటే చెడు పనులు ఏం చేయవు నువ్వు? చెయ్యడు, అదే అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న సపోర్ట్ ఉంది కాబట్టి ఏం చేయకుండా, అంటే పని ఏముందో ఎంజాయ్మెంట్ ఉందో, ఈ యాక్టింగ్ సైడ్ ఏముందో అదే చూసుకుంటారు. ఒకసారి అంటే అరుస్తాడు, ఇంకా వాళ్ళకి కోపం వచ్చినప్పుడు అరుస్తారు కదా. ఇంకా ఓకే, మీ నాన్న కొడతాడా నిన్ను? ఇంతవరకు నాకు కేటేసలేదు. అమ్మ అయితే ఇంకా చిన్నప్పుడు ఇంకా ఫుల్ ఇంకా ఓకే ఇంకా అరుస్తున్నా నాయనే, ఎందుకు కొడతావు ఇంత చేతికి వచ్చి నాన్న కొట్టరా. నాయనైతే ఇంతవరకే నన్ను చూసిన కాడికైతే అస్సలు కొట్టలేడు. ఇంకా తిట్టడం అంటే అది ఫుల్ కోపం వచ్చినప్పుడు అరుస్తాడు అంతే. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? నాకైతే ఇంకా ఎక్కువ అంటే నాన్న ఇష్టము. ఓకే, అమ్మ తిడుతుంది కాబట్టి ఇష్టం లేదు. ఈ వీడియో చూస్తే మళ్ళీ అరుస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు చీపురు గట్ట తీసుకొని కొట్టాడు మీ కొడుకుని. ఇప్పుడైతే ఇద్దరు. అమ్మ పేరు ఏం పేరు? అమ్మ పేరు అంజనమ్మ, ఓకే, నాన్న పేరు ఆంజనేయులు. ఓకే, సో ఇద్దరు పేర్లు బాగా కలిసిపోయి. నాన్న అయితే ఫుల్ ప్రేమ నాకైతే. ఇక్కడ ఫోటో ఫీల్ గా వేస్తే కానీ ఇంకా పండుకుంటా కానీ ఇంకా ఇంతవరకైనా పండుకో ఏమన్నా ఇంకా పని చేయి. ఓకే బ్రో, నువ్వు అన్న అంటే అర్థం కాలే ఇది. అదే అంటే ఏమన్నా చిన్నప్పటి నుంచి ఏమన్నా కష్టాలు ఉండి ఏడ్చిన రోజులు ఏమన్నా ఉన్నాయి? చెప్పాలంటే నేను 5 years హైదరాబాద్లో ఉన్నాను. అంటే నాన్న చనిపోగానే బాకీలు ఎక్కువైనాయి అన్న. ఓకే, బాకీలు ఎక్కువ అవడం వల్ల కేసులు వచ్చినాయి కొద్దిగా ఇంటి మీదకి. అవే అన్న కేసులు వస్తాయి కదా, పంపిస్తారు కదా నోటీసులు. అదే ఏం కేసులు? అప్పు కట్టట్లేదు. నాన్న సడన్ గా చనిపోవడం వల్ల 7 లక్షలు ఉండే. 7 లక్షలు ఎందుకు అసలు అప్పు? నాన్న హెల్త్ కి, మళ్ళా పొలాలు కొట్టకపోవడం వల్ల చేనులు బాగా చేయించుకోవడం అవి వల్ల అప్పు అయింది. 7 లక్షలు అయింది. 7 లక్షలు కావడంతో ఇంకా ఇంట్లో అమ్మ, నేను, అన్న. అప్పుడు అన్నకు పెళ్లి కాలేదు. ఇంకా అన్న బెంగళూరుకి పనికి వెళ్ళిపోయిండు. నాను 12 ఏళ్ల వయసులో నన్ను పనికి పెట్టేసినారు హైదరాబాద్లోని. ఇంకా ఇట్లా వాళ్ళకి టాబ్లెట్స్ తెచ్చి ఇవ్వడం, ఇంకేమన్నా వాళ్ళకి ఊడ్చిపెట్టడం అవి చేసినప్పుడు ఇంకా అప్పుడు ఒకటే బాధ అన్న. ఏం లేదు అంటే సంవత్సరానికి ఇంటికి వచ్చేవాడిని అనమాట. వాళ్ళని చూసుకుని వాళ్ళు లేరు కదా అని ఇంకా బాధపడేవాడిని అంతే అన్న. అది ఒక్కటే ఉంది మనసులో.
ఓకే. ఒక 4-5 years నరకం చూసిన అన్న. ఇంట్లో వాళ్ళని ఇడిచిపెట్టి ఇంకా వాళ్ళు పంపించేది కూడా ఒక జాతర కోటే, ఇంకా అంతే, ఇంకా ఏం పంపించకుండ్రి. ఇంకా 4-5 years తల్లిదండ్రులు వదిలేసిన. ఏడా హైదరాబాద్లో మన మోతీనగర్. మోతీనగర్లో ఏంది వర్క్ చేస్తున్నాడు ఇట్లా. వాళ్ళకి అంటే పేషెంట్స్ లాంటి వాళ్ళు వాళ్ళకి టాబ్లెట్స్ తెచ్చి ఇవ్వడము, టయానికి వాళ్ళకి రైస్ అవి ఇవి తినిపించడం. అప్పట్లో 12 ఏళ్ళ వయసులోనే చేసింది. ఓకే. అయితే హాయ్ ఫ్రెండ్స్, నేను పొద్దుగల ఏడుకో వచ్చినా అని చెప్పి ఒక వీడియో చేసినావు కదా, ఫ్రెండ్స్ అని చెప్పి. ఇట్లా కూడా వీడియోలు తీస్తారా? కాదు, మీరు అందరూ ఒకటేసారి అవుతారా పొద్దున? ఏంది నేను వేరే ప్లేస్ ఈ మంచిదే. ఓకే. ఐడియా వచ్చింది నాకు, ఓకే ఇలా తీస్తే ఎలా ఉంటది అన్నట్టు అనుకొని వెంటనే కాల్ చేసిన, ఓకే రండిరా అని. అప్పటికప్పుడు చేసేసి కాదు, రండిరా డబ్బాలు పట్టుకోరా అని చెప్పినా సెట్ అయింది. కానీ ఇవి చేసి పెట్టినప్పుడు ఎవరన్నా ఏంది గిట్ల పెట్టిరు అది అని చెప్పేసి అంటారా? కానీ చాలా తక్కువ బ్రో. మా అదృష్టం ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ జస్ట్ ఒక 5% వస్తుంటాయి. 95% చాలా మంచిగా పెడుతుంటారు, చాలా హ్యాపీ. కాకపోతే నేను 5% కూడా పట్టించుకుంటూ ఉంటాను. కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వాష్రూమ్ కి బయటకే పోతురా? బాత్రూమ్ ఉండలేవా? ఇప్పటికి మాకు అదే రేపు పొద్దున అట్టే పోతాము. అంతేనా? బాత్రూమ్ మేము ఇంకా అదే అన్న, సిటీకి 2% మాత్రమే బాత్రూమ్, ఓన్లీ 2%. ఓకే. అంటే మీరు ఈ విషయం మాట్లాడారు కాబట్టి నేను కూడా చెప్పాలి. సో వీళ్ళ విలేజ్ రావడానికి కనీసం ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు రోడ్ మొత్తం అసలు అస్సలు బాగాలేదు, చాలా ఘోరం. ఇటు సైడ్ లోయ ఉంది, ఇటు సైడ్ లోయ ఉంది, ఒకటే రూట్ ఉంది. సో అక్కడ నుంచి ఏదైనా ఎదురు వచ్చినా ఇక్కడ నుంచి ఏది పోయినా కష్టం, చాలా చాలా కష్టం. మరి గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదా? అస్సలు పట్టించుకోదు. ఎందుకు అట్లా మరి? ఓపెన్ గా చెప్పాలంటే ఏమైనా కాంట్రాక్ట్స్ అవని ఇక్కడున్న లీడర్స్ మొత్తం దొంగలే. ఓకే. కాంట్రాక్ట్స్ అవి వేసుకుంటారు, డబ్బులు తినేస్తారు. ఎవడు ఏం అంటే బయట వేసుకుంటే మనదే బయట పడతా అన్నట్టు అందరూ అంటే దొంగలు కలిసి ఊళ్ళో పంచుకుంటే ఎలా ఉంటారు అలా అన్ని తెలిసి కూడా ఊరుకుంటారు. 6 ఏళ్ళు దాటింది బ్రో. ఎన్ని దాదాపు 6 సంవత్సరాల నుంచి అది అట్లనే ఉంది. ఎన్ని ప్రాణాలు పోయినాయో, ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో, ఎన్ని ఇన్సిడెంట్లు అసలు చెప్తే మరి ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. సో మీకు నేను రాంగ్ అదే చెప్పిన, మీకు రోడ్ బాగాలేదు, పోయేటప్పుడు వేరే రూట్ ఉందా అటు నుంచి వెళ్తామని చెప్పేసి అడిగిన నేను. ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు అంబులెన్స్లు కూడా రావు బ్రో ఆ రోడ్డుకి. అంబులెన్స్లు రావడం కూడా కష్టం. ఒకవేళ అంబులెన్స్లు వచ్చినా వచ్చే లోపల ఇక్కడ ఏది జరగాల్సిందో అది జరిగిపోతుంది. ఓకే. ఇంకోటి వాళ్ళు కూడా ఫోన్ లో చెప్తారు, అన్న తెలుసు కదా మీ ఊళ్ళకి రోడ్డు ఎలా రావడం కష్టం అని. అది కూడా 5 ఉండవు, గద్దాలు ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్ చెప్పేస్తారు మీకు రోడ్ బాగాలేదు కాబట్టి మేము రామని. మీరు కూడా సచ్చినట్టు ఇంకా ఏం అనలేరు, మీరు అదే మాకు తెలుసు కాబట్టి ఇంకా ఏం చేయలేని పరిస్థితి. సో ఒకసారి ఏమంటే ఆటోలో మంచం కట్టేసి ఆ మంచం మీద పేషెంట్ ని పెట్టుకొని వచ్చినా కూడా ఆ టైర్లు కరెక్ట్ మా దర్శనకి ఆ టైంలో కింద టైర్లు పగిలి ఆ మంచంలోనే అలానే పేషెంట్ చనిపోయింది. అంత ఘోరమైన ప్లేస్. మొత్తం కంకర్తో మొత్తం స్కూల్ పిల్లలు మొన్న ఆ రోడ్డుకి ఇది ఇక్కడ వరకు మొత్తం ఘాట్లు పడినాయన్న. ఇంతవరకు ఒక పేపర్లు రాలే, ఒక ఛానల్ రాలే. ఈ ఊరికి సర్పంచ్ ఉన్నారా? ఉన్నారన్న, సర్పంచ్ వార్డ్ నంబర్ ఎవరు పట్టించుకోరు. మరి పొలాలుగా పక్కల. అయితే నేను ఇంకోటి ఏంటంటే మీ ఇంటికి వస్తుంటే నేను ఒక బ్యానర్ చూసిన. ఆ బ్యానర్ లా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేసినట్టు కదా? అవునా? అది కూడా అన్న మీరు చెప్తే నమ్మరానా, ఇంకా స్వాతంత్రం వచ్చిందా రాలేదా మా ప్రాంతానికి అన్ని రేంజ్లు దారంగా కాదు. నేను ఇంతకు ముందుకు వచ్చినప్పుడు చూసిన 2 పిల్లలు ఉన్నారు, అసలు ఆ అబ్బాయికి అసలు మీసాలే లేవు, అంత చిన్న ఏజ్, చాలా చిన్న ఏజ్ అన్న పెళ్లిళ్ళు, కానీ పట్టించుకోరు, చాలా ఘోరంగా అసలు. కాదు మీలాంటి అంటే కొంచెమన్నా మీరు చదువుకున్నారు, 10th వరకన్నా చదువుకున్నారు కదా, ఇప్పుడు నువ్వు చదువుకున్నావు. సో మీరు ఏమన్నా ఆపడానికి కానీ ఇట్లాంటిది ఏమన్నా ప్రయత్నించాలి? మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అనుకో, ఇంటి వాళ్ళు వచ్చి మీకు ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్ అంటారు. ఇక్కడ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది, చెప్పేస్తారు. చెప్పంగానే నీ మీద పడతారు. ఇంక మొత్తానికి మాకు 5 ఊర్లలో మాకు మర్యాద ఉండదు. మీకేం నొప్పి, మీకేం తెలుస్తుంది, మీరేమైనా తెచ్చి పెడుతుంటారా, మీకేం తెలుస్తుంది, కాలం ఇట్లుంది, నువ్వు రేపటి రోజు ఏమన్నా ఆ అబ్బాయో అమ్మాయో చెడిపోతే నువ్వు సంబంధం ఉంటావా? నీ లైఫ్ నువ్వు చూసుకుని ఎవడు చెప్పడానికి, ఏమైనా తెచ్చి నీకు ఏం సంబంధం, నువ్వు ఎవరు నీది నువ్వు గడుక్కో అంటారు. చాలా చిన్న ఏజ్. కానీ ఒకళ్ళు మాట్లాడితేనే నీకు ఇంకో సపోర్ట్ వస్తా, 2 కలిస్తే 3 కలుస్తా, 3 కలిస్తే 4 కలుస్తారు. సపోర్ట్ రావాలి. ఇప్పుడు నీ రోడ్ కావాలన్నా కానీ నీకు సపోర్ట్ అయితేనే నువ్వు మాట్లాడగలవు. అవును కరెక్ట్ బ్రో. చాలా ప్రయత్నాలు చేసింది రోడ్ కోసం, అయితే ఇంతవరకు ఒక స్పందించింది లేదు ఇంతవరకు. ఓకే. రోడ్డు గురించి ఇంకోటి పంటలు కూడా చెడిపోతూ ఉంటాయి బ్రో.
అంటే ఆ దుమ్ముకి లేచి మొత్తం పొలాలన్నీ నాశనం, అంటే దుమ్ము పడితే పొలాలు రావు. లాస్ట్కి ఏం చేస్తారంటే ఆ పొలం వాళ్ళు బోర్ నీళ్లు తెచ్చి ఆ రోడ్డు మీద ఇప్పుడు వానాకాలంలో ఎలా ప్రవహిస్తున్నారు అలా చేస్తున్నారు. దాని వల్ల కొంచెం దుమ్ములు ఇవ్వకుండా ఉంటుంది. అంత ఘోరమైన పరిస్థితులను అయినా పట్టించుకోరు. ఓకే, ఎప్పుడైనా కలిసి అడిగినా చాలా చీప్గా చిన్నపిల్లలు ఎలా చెప్తుంటారు, ఆ రోడ్డు కదా కాంట్రాక్టర్ చెప్పినా నేను వేస్తా అన్నాడు, వేస్తాడు అంటలే. ఓకే, చాలా ఒక మ్యాటర్ అన్నట్టు చెప్తాను. కానీ అంటే నీ దగ్గర ప్రశ్నించే తత్వం ఉంది కానీ కొంచెం భయం ఉంది, అంతేనా? అదే అదే నేను చూస్తే అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే మీరు చాలా సేవా కార్యక్రమాలు చేశారు మీరు, సర్వీస్ అంటే చాలా మందికి అది ఇది నేను చూసిన వీడియోలో. సో ఎందుకు చేయాలనిపించింది? 4 years కారణం. ఓకే, నేను చూసిన ఆకలి ఇంకా అంటే చూడొద్దు. ఇప్పటి వరకైనా నా ఇన్కమ్ లో దాదాపు 50% వరకు దానికైనా చేస్తుంటా. ఎందుకంటే ఆ 4 years నాకు చాలా నేర్పించింది. బంధువులు అంటే ఏంది, ఫ్రెండ్స్ అంటే ఏంది, మనం ఈ పరిస్థితులు అంటే ఎవడు వస్తాడు ఎవడు రాడు, ఆకలి అంటే ఏంది. సో చాలా వరకు మేము 100K ఫాలోవర్స్ వచ్చినప్పుడు కూడా నేను 300 మందికి సొంతం నా డబ్బులు పెట్టుకొని అన్నార్థులకు భోజనం చేసేస్తాను కర్నూలులో. ఇంకోటి కూడా ఇప్పుడు కూడా చేస్తుంటాము. కాకపోతే ఒకే వీడియోస్ పెడుతూ ఉంటే అరే బాగుండదు. ఇంకోటి కొద్దిగా ఫేమ్ అయినాము, ఇక్కడ పేరు కోసం చేస్తూ ఉంటాను. ఇప్పుడు వీడియోస్ తీయడం మానేసినాం, కానీ ఇప్పటికైనా కానీ చేస్తున్నాం. కానీ నీ మీద పెద్ద బాధ్యత ఉంది. అంటే నువ్వు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు నువ్వు అనుకున్నావో లేదో, సో వీళ్ళు 4 బాధ్యత నీదే, అవునా కదా? సో అంటే ఇంతకు ముందుకి నువ్వు అనడం జరిగింది, అంటే వీళ్ళిద్దరిద్దరు ఇంట్లో ఒక్కోళ్ళే కొడుకులు, మొత్తం బాధ్యత మొత్తం వీళ్ళపైన అని చెప్పి. వీళ్ళ బాధ్యత మరి నీ మీద ఉంది, భరించగలవా? ఓకే, అయినా ఓపెన్గా చెప్పాలంటే నేను భరిస్తుంటా బ్రో. వాళ్ళ ఇప్పుడు వీళ్ళ వద్ద టాలెంట్ ఉంది, వీళ్ళ టాలెంట్తో ఎదిగినారు తప్ప నాకు ఏం లేదు బ్రో. ఓపెన్ చెప్పాలంటే ఓకే, వాళ్ళతో టాలెంట్ ఉంది కాబట్టి పైకి వచ్చిందో తప్ప నాలోనే అంత ఏం లేదు. కానీ ఇప్పటి వరకు డబ్బులు రాకపోవడం ఏందో నాకు అర్థం కావట్లే. అంటే ప్రమోషన్ చేయాలి బ్రో, ప్రమోషన్ చేస్తే డబ్బులు వస్తాయి. కానీ ఫ్యాన్స్ అయితే ఏమన్నా మీరు కూడా మా డబ్బుల కోసమే చేస్తున్నారా, అందరిలానే మీరు చేస్తున్నారా, డబ్బుల కోసమేనా మీరు కూడా, మీరు డిఫరెంట్ అనుకున్నాం, మా పల్లెటూరు వాళ్ళంటే రియల్ అనుకున్నాం, మీరు కూడా వాళ్ళ కోసం డబ్బుల కోసమైనా ఇదే అన్నారు. సో ఆ మాటకి నాకు మనసు ఇరిగిపోయి వద్దు, ఇంకా ప్రమోషన్లే వద్దు. పల్లెటూరు కుర్రాళ్ళు తినడానికి డబ్బు అవసరం, అవునా? అవును, మరి డబ్బు లేని తినలేము కదా. అవును, ఫ్యాన్స్ అది కూడా కోపం వస్తుంది బ్రో. ఇంకోటి ఏదైనా మంచి పని చేయాలనుకో మేమే ఉన్నవాళ్ళం కాదు, ఏదో చేయాలని ఇటు డబ్బు వస్తేనే చేయడానికి, చలివేంద్రం పెట్టడానికైనా ఇంకేదైనా చేయడానికైనా ఈ డబ్బులు వస్తే ఇలా చేయాలని నా ఐడియా. కానీ వీళ్ళు మాత్రం ఇలా అంటున్నారు. చాలా బాధ వేస్తుంది మాకు. మళ్ళీ కానీ సపరేట్ గా మెసేజ్ మాత్రం పెడుతుంటారు, బ్రో నేను చాలా కష్టాల్లో ఉన్నా, ఒక 2000 పంపియా, ఒక 3000 పంపియా, మా అమ్మకి బాగాలేదు. సరే, ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లల్లా ఏదన్నా ఆశ్చర్యకరమైన ఏదైనా ఉందా? ఆశ్చర్యకరమైంది అంటే దేని పరంగా? అంటే అరే ఏంది మెసేజ్ ఎట్లా వచ్చింది, అసలు ఇది ఉంటుందా అన్నట్టు. వద్దులే బ్రో, చెప్తే చిన్నపిల్లల విషయం కదా. ఓకే, ఏందో చెప్పొచ్చు కదా. వద్దా? వద్దు బ్రో, చిన్నపిల్లల విషయం అంటే. ఓకే, అంటే ఏదో సంథింగ్ చిన్నపిల్లల గురించా? చిన్నపిల్లల. ఓకే, సో ఇప్పుడు మీరందరూ సెలబ్రిటీస్ అయిపోయారు. సో మీ ఊర్లో అందరూ మిమ్మల్ని హీరో లాగానో యాక్టర్ లాగానో ఇట్లా ఫీల్ అవుతా ఉంటారు. సో దీన్ని మీరు ఎట్లా అనిపిస్తుంది? ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అనీజీగా ఉందా లేకుంటే ఎట్లుంది చెప్పండి, ఒక్కోళ్ళు చెప్పండి. సో నువ్వు చెప్పు. నాకు అన్న గుర్తొస్తాడు. ఓకే, అతను లేకుంటే మమ్మల్ని లేం కదా. ఓకే, ఏదో చేస్తుంటే కిటికీ దగ్గర పెట్టుకోవడం, ఫోన్ చేయడం, రీల్ చేయడం, ఎగురులాడడం, ఇంకా అవి చేస్తూ ఉన్నాము. ఇంకా ఎప్పుడైతే అన్న పిలిచానో ఇంకా అప్పటి నుంచి మాకు కూడా ఇంకా అతని వల్లే కదా మాకు కానీ గుర్తొస్తాడు. మనోడు సిగ్గుపడుతుండే, ఇప్పుడు మనోడిని అడగాలి. ఇప్పుడు ఒకప్పుడు ఫుల్ ఫేమ్ కావాలని ఫుల్ ఫేమ్ అయినాక అనిపించింది అన్న, ఏడైనా కానీ నిమ్మడితే చాలు. ఇంకా ఏదన్నా తింటున్నాం అనుకో సిగ్గు వస్తుంది, ఈడ తింటున్నారా సిగ్గుందా? సిగ్గు అయితే ఉంది. వీళ్ళు ఏమనుకుంటారో, మనం తినేదే ఇంకా ర్యాష్ తింటాం, మనం ఎట్లా అంటే తింటాం. వీళ్ళు ఈడియం ఇటు తింటున్నారు అనుకుంటే ఏమన్నా నాకు సిగ్గాన ఫుల్. ఎవరైనా ఉన్నారా అంటే ఇంకా ఒకప్పుడు ఉండే సెల్ఫీలు దిగాలా అని, దిగినాక మీద ఎగబడినాక ఇంకా అసలు దిగుది. ఎంతమంది అమ్మాయిలు దిగారు సెల్ఫీలు? అమ్మాయిలు అయితే అన్న ఒక 20 మంది 30 మంది తింటాను అంతే. ఓకే, ఏమన్నారు సెల్ఫీలు దిగి? నా స్టోరీ పెట్టన్నారా? ఆ స్టోరీ ఏంలే అన్న, మీ వీడియోస్ బాగుంటాయి అన్నారు అంతే. అన్నారా? హరి అన్నారా? అంటే ఒక 2-3 అన్న అన్నారు, ఇంకా మిగతా 30 మంది అన్నానులే 30 మంది 20 మంది ఒక్కరిని కెర్రోడు అన్న
ఇంకా మామూలుగా మాట్లాడరా. కర్రోడు అంటే ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను అస్సలు ఫీల్ కానా. అదే అంటున్నా. నాకు తెచ్చిపెట్టిందే పేరు ఇది. సరే ఎన్ని ప్రపోజల్ వచ్చినాయి హరికి? నిజం చెప్పు, గుండె మీద చేసుకొని చెప్పు. గుండె ఉందా లేదా? ప్రపోజల్స్ అంటే ఏంటో అది అర్థమైతే చెప్పు. అరే నిజంగా వాడు అదే సరే ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? నిజాలు చెప్పాలంటేనా ఒక 7 వచ్చింటాయి. 7 స్పెల్లింగ్ చెప్పు. సరే 7 తెలుగులో ఏమంటారు? 7 అంటారా? ఓకే, 7 మంది ప్రపోజ్ చేసిరా? సో 7 మంది ప్రపోజ్ చేసిన ఎవరు యాక్సెప్ట్ చేయలేవా? 7 మందిని మెయింటైన్ చేస్తున్నావా? చేయలేను, ఎవరినేమి యాక్సెప్ట్ చేయలే. ఎందుకు? చెబుది కాలే, ఇంకా ఒకటి ఉంది ఒకటి. హరి మనసులో ఒకటి ఉంది. అదే హరి మనసులో ఒకటి ఉంది. లేదు చేయలేను, ఎవరినేం చేయలే. 4 తిప్పినాను, అది డబల్ ఎడిటర్. చెప్పు. లేదు చేయలేను, ఎవరినేం చేయలే. నీ మనసులో ఒకటి ఉంది. ఒకటైతే ఉంది కానీ ఎక్కడ? ఈ ఊర్లోనే ఉంటదా? ఎక్కడ ఉంటదా? ఉందన్న, ఉంది ఒక తను. టమాటాలు అమ్ముతుంటది. కూరగాయల మార్కెట్. చెప్పు. బాగుంటది అమ్మాయి? అమ్మాయి బాగుంటది కానీ పెళ్లి చేసుకుంటా? ఏమో ఎట్లయితుందో ఎట్లేదు. అప్పటికి అమ్మాయికి చెప్పినావా? 2 సైడ్ అన్న. 2 సైడా? ఓకే. సో ఒకవేళ మీ ఇంట్లో ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటారు కంపల్సరీ. పక్క ఇక ఒక్క కొడుకు అని ఒప్పుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే లేచిపోతారా? ఆ పద్ధతి అయితే పెద్ద అనుకున్నాను. అనుకున్నాడు. ఓకే. అంత మంచి పిల్ల దొరకడం ఒప్పుకుందాం అంటారు. అంత మంచిగా ఉందా? నేను ఒకటి చెప్తాను, నాకు లేచిపోయాల్సిన అయితే అసలు లేదన్న. ఎందుకంటే ఉండింది ఒక కొడుకు, ఇంట్లో వాళ్ళు ఒక గ్రాండ్ చేయాలి, ఉండింది నేను ఒకటే, ఇంకా మంచి చేయాలని వాళ్ళ ప్లాన్. అన్నకు పెళ్లి కాకముందు ప్రపోజల్స్ ఎన్ని వచ్చినాయి? అన్న పెళ్లి కాకముందు అంటే ఒకటేనా. ఓకే, ఎవరు? అదే మా వైఫ్. అన్న కథలు వద్దన్న, నిజం చెప్పు. అసలు నిజం చెప్పాలంటే అందరూ లవర్ బాయ్ లాగా నువ్వే ఉన్నావు. ఎన్ని ప్రపోజల్ వచ్చినాయి? ఇప్పటికి కూడా ప్రపోజల్స్ వస్తున్నాయి అంట. లేదన్న, ఆల్రెడీ ఇంకా పెళ్లి అయిపోయింది తెలిసింది కదా. పెళ్ళి అయిపోతే ఏమన్నా పెళ్లి అయిపోతే అయితే పెళ్లి అయిందని కూడా ఎక్కడ బయట పెట్టలేదు, మేము బయట పెట్టినాం బయట. సో మీ అందరికి ఒక నిజం తెలుసా? అన్నకు పెళ్లి అయిపోయింది, ఒక కొడుకు కూడా. కొడుకు కూడా అన్న తెలుసా మీ ఫ్యాన్స్ కి? దాచిపెడతాడు, మా ద్వారా దాచిపెట్టేస్తాడు, 7,000 దాచిపెడతాడు. వీడి మీదే వస్తుంటాయి అన్నమాట. అదే ఆ డ్రెస్ వేసుకున్న అబ్బాయి రాకున్నాడు, ఆ వైట్ అబ్బాయి క్యాక్ అది మిల్క్ బాయ్. అరే నీ కోపం వస్తుంది కదా అట్లా కామెంట్లు వచ్చినప్పుడు. పెళ్ళి మాకు ఒక సో ఎట్లా అనిపిస్తుంది ఆ కామెంట్లు వచ్చినప్పుడు? కామెంట్లు వచ్చినప్పుడు ఏం బాగానే అనిపిస్తుంది చెట్టు వేసుకుంటాడు. ఓకే, వస్తాయి బ్రో, మామూలుగా చేస్తుంటారు. ఇంకా మీ అందరిలో చిన్న వీడే కదా లాస్ట్? లేదా అంతే, నువ్వే కదా? సరే వచ్చేటప్పుడు కుక్కలు వీక్నాయా? మా దగ్గర ఇంటి దగ్గర ఉంది కుక్క, జర్మన్ షెపర్డ్ ఉంది. అది మొత్తం పీకింది అనమాట. బీదలే కాదు, ఇంతకు అన్నాడు కుక్క వీకిందని చెప్పేసి. కుక్క వీక్తుంది. సో ఎన్ని ప్రపోజల్ వచ్చినాయి నీకే? అంటే ఒక అమ్మాయి మెసేజ్ చేసిందనా? ఏమని? ఏం లేదు, ఇట్లా మామూలుగా మెసేజ్ స్టార్ట్ చేసింది. అదే ఎట్లా అంటే నేను హాయ్ అంటే మీరు బాగా చేస్తారు వీడియోస్ అని చేసింది. నేను చాటింగ్ ఒక రోజులా చేసిన. అయితే మళ్ళీ ఆలోచించినాం, ఇప్పుడు మనం చేసే తర్వాత మనం ఒకవేళ ఇప్పుడు ఫేమస్ అవుతున్నాం, తర్వాత ఇవే తీసుకొని ట్రోల్ చేస్తారని అక్కడికే సమాప్తం. ఓకే, సమాప్తం చేసేసిన. అంటే తర్వాత ఎవరైనా ప్రపోజ్ చేసిరా? అంటే నేను లవ్ చేస్తున్నా అది అని చెప్పేసి? లేదు. నీకు ఎవరైనా అమ్మాయి నచ్చిందా? నిజం చెప్పు. నిజమనా? లేదన్నా, ఒక అమ్మాయి అదే చెప్తే కదా ఇప్పుడు. ఓకే, అక్కడికే సమాప్తం. ఆయన ఈయన గురించి చెప్పినా నేను చెప్పినా కానీ టేక్స్ తక్కువ తీసుకుంటాడు, డైలాగ్ ఫాస్ట్ కాదు. నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఇప్పుడు నేను అడుగుతున్నా క్వశ్చన్ ఏముందన్నా, ఈ మంచి అడిగే క్వశ్చన్ కాదన్నా. వీళ్ళు మంచి చేసినప్పుడు కూడా ఇప్పుడు నెగిటివే కాదు పాజిటివ్ కూడా చెప్పాలి కాబట్టి వీళ్ళిద్దరు నువ్వు ఫస్ట్ కూడా అడిగినావు ఎవరు బాగా చేస్తారు. సో కొద్దిగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. చెప్పు. లేదన్నా లవర్లెస్ అయితే. సరే నీ ఫోన్ ఏది? నా ఫోన్ అక్కడ ఉంది. సరే నీ ఫోన్ తీసుకో. వద్దులే బయట ఫోన్ తీసుకొని ఇటు నా సైడ్ తిప్పు, కెమెరా సైడ్ తిప్పు,
అవి ఉండాల్సిన చోట ఉంటాయిలే నాకు కెమెరా తెలుసు సైడ్ కదా, లేదు లేదు బయట పడతాయి ఎవరు. నువ్వు ఇయ్యి, నేను చెప్తున్నా. లేదు 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 అసలు లేదు. డిలీట్ చేస్తాను నువ్వు ఇయ్యు. నువ్వు ఫోన్ కాదు, వాడిని ఎందుకు అంత కవర్ చేస్తున్నావు నాకు అర్థమవుతలే. ఏమో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఏమో. కొడక ఈడి. లేరనా అదే ఓపెన్ చేయి ఫోన్, లేదనా ఫోన్ ఓపెన్ చేసి ఇట్లా చూపి నాకు అంతే, నేను ఏమన్నా. ఓకే వాట్సాప్ ఓపెన్ చేయి. వదిలేసి బయట పడితే ఊకో. వాట్సాప్ పోతానా ఇన్స్టాగ్రామ్. లేదు లేదు వాట్సాప్ సరే వాట్సాప్. టాప్ 20లో ఎవరైనా అమ్మాయి నేమ్ ఉందా చూడు. చూడు టాప్ 20 నేమ్స్ చదువు ఒకసారి. ఓకే దాంట్లో ఏమి ఉండదనా ఇన్స్టాలో ఉంటుంది. లేరు లేరా కాదు గీతాంజలి అనుకుంటా. ఏయ్, అడగదు అది గీతాంజలి కదరా. అందుకే ఉన్నది ఒక్కటే చెప్పేసి టక్కన ఆంటీకి. సరే గీతాంజలితో చాట్ ఏముంది చూడు. గీతాంజలితో చాట్ చేస్తాను. అన్నా ఒక కనెక్షన్ గురించి మాట్లాడితే మిగతా కనెక్షన్ లేదు, ఎందుకు బయటకు వేసుకుంటావు చెప్పు. లేరు కదా నీకు చెప్పండి. బ్రో ఇంటర్వ్యూ చేస్తున్నా ఆల్రెడీ ముందే మెసేజ్ పెట్టి డిస్టర్బ్ ఏం చెయ్యకు. తర్వాత నేను మెసేజ్ చేస్తా, అప్పుడు ఇది చేశాను ఈవినింగ్. సరే సరే హరి చదువుతాడు మంచిగా. హరి గీతాంజలి మెసేజ్ ఏం చేసిందో చెప్పు. హాయ్ హలో రాజు తిన్నా. కాదు కింద ప్రపోజ్ చేసినట్టుంది చూడు. బంగారం గింగారం ఏమన్నా అన్నదా? లేదు కన్నా. అబ్బో ఓకే హైదరాబాద్ రమ్మన్నదా? లేదు ఐజాక్ రమ్మన్నా. ఓకే ఎస్ఎస్ అంటే 10th కదా. ఎస్ఎస్సి అంటే 10th. సో 10th క్లాస్ అమ్మాయి గర్ల్ ఫ్రెండా? లేదని ఫ్రెండ్. నిజం చెప్పు. ఫ్రెండ్ అన్న ఇంతసేపు లేదా మళ్ళీ ఫ్రెండ్ వచ్చే ఫ్రెండ్ అని చెప్తాను. గీతాంజలి ఫ్రెండ్. ఫ్రెండ్ అన్న. ఓకే లవ్ చేస్తున్నావా? లేదన్న. నిజం చెప్పు. నిజమే చెప్తాను. లేదు లవ్ చేస్తలే. ఏం చేస్తున్నావు మరి? పని చేస్తుంటా, వర్క్ చేస్తుంటా. అంటే గ్లాస్ వర్క్ చేస్తుంటా. మరి మీరు అట్లా ఆ టైప్ నేను అమ్మాయిని ఏం చేస్తున్నావా అన్న? లవ్ చేస్తున్నావా అన్న? టైప్ లో పోయలేము. లవ్ చేస్తున్నావా అన్న? పని చేస్తున్నా అంటుండు. లవ్ చేయట్లేదా? ఫ్రెండ్షిప్ చేస్తున్నా అని చెప్పాలి. ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. మరి అది చెప్పాలి కదా. పని చేస్తున్నా అంటే ఏమనుకోవాలి? మళ్ళీ ఆ టైప్ కన్ను కొడుతున్నాడు కాదని ఆ టైప్ లో పోతాడు, మళ్ళీ వాడు ఆ టైప్ లో పోతాడు. సో వీళ్ళ నలుగురిని చూస్తే ఎవరిని చూస్తే బాధ అనిపిస్తుంది అన్న నీకు? బాధనా అంటే దేని పరంగా? ఏ పరంగా అయినా కానీ. ఏ పరంగా అయినా వీడిని. ఎందుకు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే నేను చూస్తూ ఉంటా కాబట్టి అప్పటి నుంచి వాళ్ళ డాడీ ఉన్నప్పటి నుంచి కూడా అంటే మా ఇన్కమ్ పరంగా స్ట్రగుల్ అవ్వడం కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రగుల్ అవ్వడం కానీ. ఓకే సో వీడు అలా ఇంతకుముందు పెయింట్కి గోడలకి అంటే హైదరాబాద్లో ఉండి 30 రూపాయలకి ఇండ్లకి కడపలకి ముగ్గులు వేయడానికి అవి పని చేసేటాడు. సో నేనే ఉండి అక్కడ ఎంత వచ్చినా ఇక్కడ ఎందుకు జరుపుకోరా, అది వద్దు అని అడుక్కొని దాదాపు ఒక 2 years పైన అడుక్కుని ఉంటా. అప్పటికి నా మాటిని వచ్చి ఇప్పుడు సెటిల్ అయింది. గోడపిల్లకి నేను నా డబ్బులతో నేను కెమెరా ఇప్పిస్తారా, ఇద్దరం కలిసి వర్క్ చేద్దాం, అవి ఇన్కమ్ సరిపోయి ఇక్కడ చెప్పంగా 2 years దాటిన తర్వాత వచ్చి సెటిల్ అయింది. ఓకే సో బ్రోని బ్రో కొద్దిగా వేరే ఊరు కాబట్టి మరి నాకు వాళ్ళ ఫ్యామిలీ గురించి మరీ పెద్దగా తెలియదు, ఈ మధ్య తెలుస్తుంది. ఓకే కాదు వీళ్ళతో ఎప్పుడన్నా డిస్కస్ చేసినప్పుడు అంటే ఎవరి ఫ్యామిలీ ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటని ఎప్పుడు తెలుసుకోలే అన్న? అంటే వీళ్ళతో నాకు తెలిసి 1 year నుంచి ఉండొచ్చు. అంటే ఇవి ఎప్పుడన్నా తెలుసుకున్నావా? తెలుసు బాగా, ఫుల్ పరిచయం వాళ్ళ ఫ్యామిలీస్తోనే. సేమ్ ఇంట్లో వాళ్ళలాగా. సో మా ఇంట్లో కొద్దిగా అంత కలిసి ఉండలేమేమో కానీ వీళ్ళ ఇంట్లో మాత్రం ఇంకా ఓన్ వీళ్ళ అమ్మ నాన్నలే నా అమ్మ నాన్నలు అన్నట్టు అంత బాగా కలిసి ఉంటుంటా. ఓకే అయితే ఇప్పుడు అంటే వీళ్ళ అమ్మ నాన్నలే మీ అమ్మ నాన్నలు అనుకున్నావు కదా, అంటే ఇప్పుడు అమ్మ నాన్నలు ఉన్నప్పుడు అంటే నీకేం లోడ్ చేసిరు వాళ్ళు? ఏమన్నా లోడ్ చేసిరా? లోడ్ చేసినా కాదు, చిన్నప్పటి నుంచి కొద్దిగా వాళ్ళతో ఎక్కువ అంటే ఇంట్లోనే కలిసి ఉండేవాడిని, గొడవలు ఏం లేదు. నేను కొద్దిగా సైలెంట్ అప్పట్లో, ఇప్పట్లో కొద్దిగా హుషారు తప్ప అప్పట్లో చాలా సైలెంట్, బాయ్స్లో కలిసి తిరిగేటైన వారు, ఎప్పుడు లేడీస్తోనే కలిసి ఉండేవాడిని. సో 10th దాటే వరకు కూడా అవే అలవాట్లే నాకు. బాయ్స్ సో కొద్దిగా మందిలో మాట్లాడాలన్నా భయం అనమాట. నాన్న చాలా స్ట్రిక్ట్, సో నాన్న ముందర మాట్లాడాలన్నా అదొక ఎన్విరాన్మెంట్ లో ఉండి సైలెంట్ ఎప్పుడు సైలెంట్. ఫ్రెండ్స్ కూడా సైలెంట్, ఫ్రెండ్స్ కూడా ఉండేవారు కాదు అప్పుడు నాకు, ఎందుకంటే నేను ఎప్పుడు సైలెంట్. ఓకే నీకు అంటే ఏవైనా కానీ మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఎవరైనా ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరితో ఎక్కువ మాట్లాడుతావు? నేను నా డార్లింగ్ ఉన్నాడు శంకర్ అని, తనే యాక్చువల్ గా నా లైఫ్ అని వచ్చి ఫ్రెండ్ అని కాదు.
ఓకే, శంకర్ అని. ఉమ్. ఎక్కడ ఉంటాడు? మేడికొండ పక్కన. ఓకే. ఎవ్రీథింగ్ కొద్దిగా ఇంకా. సో తను చెప్తే ఇప్పటికిప్పుడు అన్ని మానేసేయాలని మానేస్తా, అంత ప్రాణం తను అంటే నాకు. ఓకే. వీళ్ళతో ఎప్పుడు షేర్ చేసుకోలేవు అట్లాంటివి? చేసుకుంటూ ఉంటా. కాకపోతే మరీ ఎక్కువే కాదు, నాకు ఎంతవరకు ఉన్నా హ్యాపీనెస్ ఎక్కువ పంచుకోవాలి. ఓకే. సాడ్నెస్ ఎందుకు, వీళ్ళ కష్టాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. మరి నాకు చెప్పి డిప్రెషన్ ఎందుకు, ఎంతవరకు ఉన్నా నేను ఇంకా మోటివేట్ చేయాలి వీళ్ళని, ఇంకా పైకి తీసుకురావాలి అన్నట్టు హ్యాపీ ఫస్ట్ వీళ్ళకే చెప్తా. సో ఇలా నలుగురిట్లలో ఒక్కళ్ళ పేరు చెప్పాలి, ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టం? ఇది ఓకే, నేను ఆడనుకున్నా. కాదు, ఇప్పుడు నా పేరు చెప్తే ఇక మీరు సపోర్ట్ ఇచ్చారు కదా, అందుకని అనుకున్నా. నా పేరు చెప్తే మళ్ళీ మీరు వేసుకుంటారు. ఇక ఏం వేసుకోలే, ఇక చిన్నోడు కదా అని నేను హ్యాపీగా ఫీల్ అవుతా అంతే. సో ఇప్పుడు ఒక్కోళ్ళు వాళ్ళ టాలెంట్ ఓన్లీ యాక్టింగే కాదు, వేరే వేరే యాక్టివిటీస్ కూడా ఉండొచ్చు మీ టాలెంట్స్. సో ఒక్కోళ్ళు బయటికి చెప్పాలి, ఆ టాలెంట్ చెప్పాలి. ఓకేనా? నీకు సింగింగ్ వచ్చా? వస్తుంది. నీకు? నాకు డాన్స్. ఓకే, డాన్స్. నీకు బ్రో? నాకు ఒక పాట కావాలి నీ దగ్గర నుంచి. లేదు, నా వాయిస్ కూడా బాగుంది. సరే, డైలాగ్ కానీ. డైలాగ్ నాకు నిజంగా అంత లేదు. సరే, ఒక సామెత కానీ. సామెతలు ఎన్నైనా, ఒక పోయిటరీ కానీ. సరే, పోయిటరీ కానీ సామెత కానీ, రెండిట్లో లేదు ఒకటి చెప్పు. సామెత చెప్తా. మన పల్లెటూళ్ళు ఎన్నైనా చెప్తా. సరే చెప్పు. ఆ సామెత వింటే మాత్రం నేను పడి నవ్వుకోవాలి, అట్లాంటి సామెత కావాలి. నా ఇంటర్వ్యూ నా జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, మీ ఫ్యాన్స్ కి అందరికి ఎంటర్టైన్మెంట్ కావాలి. అవునా? సో నాలో అంత టాలెంట్ ఉండాలి కదా. ఎందుకు లేదు, టాలెంట్ ఉంది. ఆయన బయట పెట్టుకో. ఎవరు అవతార్ డైరెక్టర్ కదా, ఆయన ఆలోచిస్తున్నాడు మొత్తం హాలీవుడ్. పక్క నాకు తెలిసి నువ్వు మంచి సామెత చెప్తావు, నేను నవ్వుకుంటా. సో మంచిగా ఉండవు కొద్దిగా, ఏం కాదు, బ్యాడ్ ఉన్నా పర్లేదు, సామెతలే కదా అవి. చెప్పు. చాలా వస్తాయి బ్రో, సడన్ గా. సరే, రెండు చెప్పు చాలు. ఒకటి, వగలావిడ చీర నడిబజార్లో ఊడిందంట. వగలావిడ చీర నడిబజార్లో ఊడిందంట. వగలాడి వచ్చి వగలావిడ చీర నడి బజార్లో ఊడిందంట. అట్లా చెప్పాలన్నాను మంచిగా. మళ్ళీ చెప్పు. అంటే మన ప్రాచలో చెప్పు. వగలావిడ చీర నడి బజార్లో ఊడింటే సిగిసిగి పడిందంట. ఓకే, దాని మీనింగ్ ఏంది? అంటే ఏం లేదు బ్రో, ఒక ఆమె ఉంటది, చాలా కంట్రీ ఉంటది అది. అందరూ ఆమెనే బాయ్స్ ని అందరినీ ట్రై చేస్తూ ఉంటది, అంత ఇది ఉంటది. కానీ అంత కంట్రీ ఆమెనే కర్మగాలి ఒక ఫంక్షన్ లో, అంటే ఒక గ్రామ ఫంక్షన్ లో కరెక్ట్ అక్కడిక్కడ పోయి ఆమె చీరనే ఊడిపోయింది అన్న. నాకు ఇది రాజు చెప్తే బాగా అనిపిస్తుంది. రాజు లేదు, మంచిగా స్పష్టంగా చెప్తున్నాను, అందుకని. అట్లేం లేదన్నా, చెప్పు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటది, అది కాదు సామెత చెప్పు. వేరే సామెత, అదే ఇదే సామెత కాదు. వగలావిడ చీర నడి బజార్లో ఊడిందంట. ఇంకా పక్కన ఏదో చెప్పిండు, మొత్తం చెప్పండి ఒకసారి. వగలాడి చీర నడి బజార్లో ఊడిందంట. ఒకలావిడ ముందేదో చెప్పినావు, దాని తర్వాత మళ్ళీ కిరికిరి ఏమంటే కదా, మళ్ళీ చెప్పు. మరి అది అదే బ్రో, తనకు తెలుసు, తన గురించి అందరికి తెలుసు, అయినా కూడా తను ఏదో ఇది కాదన్నా. చెప్తలే సామెత ఒకసారి చెప్పు. వగలావిడ చీర నడి బజార్లో ఊడిందంట. ఇంకో లైన్ ఏదో చెప్పినావు. మనుషులు చూసి సోగులు చేస్తుంటది, అది కాదులే. ఒకలావిడ చీర నడి బజార్లో ఊగిందంట, దాన్ని చూసి ఊడిందంట. ఒకలావిడ చీర నడి బజార్లో ఊడిందంట, దాన్ని చూసి సిగ్గుపడిందంట. ఊడినప్పుడు నువ్వు ఆనే ఉన్నావు కదా. వాటిలో అక్కడ అయితే ఉంటాడు. లేదు, ఇట్లాంటి ఓపెన్ ఉండేటోడు అసలు ఉంటాడు. సో ఇంకో సామెత ఇంకోటి ఎవరు సడన్ గా వస్తలేవు, కానీ వీళ్ళు ఎప్పుడు తిడుతూ ఉంటారు, ముసలిలో సామెతలు ఏం చెప్తూ ఉంటా అని చెప్తుంటా, కానీ సడన్ గా వస్తలేవు. సరే, మనోడు పాట పాడినాక లేదు, డాన్స్ నీకు ఉంది. నువ్వు నేను అందుకే పాట పాడాల్సిందే. ఆటోమేటిక్ చెప్పేసిన డాన్స్ అయితే ఏమని నీకు ఎట్లా. సరే, డాన్స్ ఎట్లాగా నువ్వు చేయాలి కాబట్టి సరే పాట పాడు. డాన్స్ చెప్పిన పాట పాడొచ్చుగా. పాట రాదు. సరే బ్రో, పాట పాడాలి. ఇప్పుడు ఏమి ఈ మధ్య సామెత చెప్పారు కానీ నాన్న ఒకటి చెప్తానా? ఓకే, ఆన్సర్ చెప్పండి ఎవరైనా. సరే, ఈ మధ్య తప్పని సామెత అది సామె పొడుపు కదా నువ్వు అనేది. సరే, రోడ్డు మీద 3 అరటిపళ్ళు వాయింటాయి బ్రో. ఓకే, రోడ్డు మీద 3 అరటిపళ్ళు వాయింటాయి. అన్నదమ్ములు ఇద్దరు నడుచుకుంటూ పోతుంటారు. కానీ దాన్ని ఒక్కరు ముక్కలు చేయనట్ట తినేసేయాలి దాన్ని. ఓకే, 3 అరటిపళ్ళు ఓకే తినేసేయాలి. ఓకే, రోడ్డు మీద అన్నదమ్ములు ఇద్దరు నడుచుకుంటా పోతుంటారు. 3 అరటిపళ్ళు ఉంటాయి, ముక్కలు చేయకుండా తినాలా. ఇద్దరు అన్నదమ్ములు నడుచుకుంటా పోతారు, 3 అరటి పళ్ళు రోడ్డు పైన పడింటాయి, ముక్కలు చేయకుండా తినేసేయాలి దాన్ని. ఓకే, ఒక్కోటి తినాలా లేకుంటే 3 ఒక్కొక్కటే ముక్కలు చేయకూడదు బ్రో. ఓకే, తినాలా, కానీ 3 తింటారు ముక్కలు చేయకుండా. సరే, తెలుసా ఆన్సర్లు ఎవరికన్నా? నేనైతే కింద పడ్డ తిన్నాను కాబట్టి నేను చెప్పను.
నాకు కూడా వాటి పనులు అంటే ఇష్టం లేదు కాబట్టి నేను సో ఆడియన్స్ మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, సరేనా? సో ఆన్సర్ చెప్పు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు, అన్నదమ్ములు ఇద్దరు అన్న. నేను అన్న తమ్ముళ్ళు ఇద్దరు రోడ్డు పైన నడుచుకుంటూ పోతుంటారు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు, ముగ్గురైరి. ఒక్కొక్క నేను ఆన్సర్ చెప్దాం అనుకున్నా, చెప్పలేకపోయినా. అదే నాకు వచ్చింది కానీ ఇట్లా తిరిగింది. అదే చెప్పుదామని చెప్పేసింది కదా. సో నువ్వు పాట పాడు. మరి ఏమొచ్చు? సూపర్ ఏమో మమ్మల్ని డాన్స్ రాదు, పాట రాదు మనకి. డాన్స్ రాదు, పాట రాదా? సో కాదీర్ అన్నలో మీకు ఏం నచ్చుతాయి, ఏం నచ్చవు ఒక్కోళ్ళు చెప్పండి. చిన్నోడు సూపర్. ఆయనలో నచ్చేదంటే అన్నీ, అంటే ఏదైనా కానీ ఖర్చు పెట్టడంలో కానీ, మమ్మల్ని ఎక్కడికైనా తొలగిపోతే కూడా ఆయన మొత్తం అన్ని చూసుకుంటాడు. మనకనే కాదు ఎవరికైనా అంతే. ఇంకోటి ఆయన ఎప్పుడైనా తిడితే కొంచెం ర్యాష్గా తిడుతుంటాడు. ఇంకా కోపం వచ్చిందంటే ఇంకా అప్పుడు ఒకటి కొంచెం నచ్చదు, మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుంది కాబట్టి. ఓకే. ఎప్పుడు నచ్చుతాడు చెప్పలే, నచ్చంది చెప్పి నువ్వు. అదే అన్న ఎప్పుడైనా మంచిగా ఈ అన్ని ఎప్పుడు డబ్బులు ఇస్తే మంచిగా నారా అన్నా చెప్పేది ఎప్పుడు బాగానే ఉంటాడు అన్న. డబ్బులు అనే కాదు, ఏదైనా కానీ మాకు తెలియంది కూడా అడిగితే చెప్తాడు. సరే నీకేం తెలియలేదు, ఏం చెప్పినా చెప్పు. అంటే ఇది ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా ఇన్స్టాగ్రామ్ ఫేమస్ చేసిందాకే వాడి చెప్పు. ఇదే అన్న ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా ఉంటాయి కదా అవి. కాదు నీకు వీడు అంటే ఇష్టం కదా? లేదన్న నిజం చెప్పు, నీకు బాగా సపోర్ట్ ఇస్తున్నావు. ఇద్దరికిద్దరు సపోర్ట్ అవన్నీ లేదు. కాదు ఇంకోటి, మీరు ఎప్పుడన్నా కలిసి తిన్నప్పుడు వీనికి ఎక్కువ పెడతాడు కదా తిండి. లేదనా ఇంత ఎక్కువ కలిసి తిరుగుతారు. రీల్ చేయడానికి వచ్చినాం కదా, ఇంకా ఇద్దరు ఒకటే పనులు వేసుకుంటారేమో, ఇంకా పోయారేమో. ఈడుగా ఏమైనా ఫోటో దిగేది ఉంటే కదిరన్న పక్కన వచ్చి దిగనేమో. ఓకే. ఈ మధ్యన ఎక్కువైంది. ఫస్ట్ లాగా మళ్ళా కూర్చోబోని అన్నప్పుడు ఇటు చూసుకున్నాడు, ఇంకా కదిరి కూర్చుంటాడు కదా, ఇలా కూర్చున్నామని. ఓకే. అట్లా ఏం లేదు, కొద్దిగా నాలెడ్జ్ చెప్పుకుంటారు కాబట్టి మాట్లాడుకుంటుంటాం. ఆహా, అందుకే నా ఇద్దరు ఒక దగ్గర కూర్చురు, నువ్వు పంపించేసినావు వెళ్ళిపో అని చెప్పేసి. ఓకే, నువ్వు చెప్పు అన్న గురించి. ఏం నచ్చుతాయి, ఏం నచ్చవు? పర్సనల్ గానా రీల్స్ పరంగా? పర్సనల్ గా చెప్పు. పర్సనల్ గా అంటే వేరే వాళ్ళని కొద్దిగా ఆదుకోవడం. ఎవరైనా కానీ ఇప్పుడు మామూలు రీల్స్ తీస్తాము మేము కొద్ది ఫ్రెండ్స్ అని అనేది ఏం లేదు. పొరపాటున వాడు తెలియని వ్యక్తి కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం అదన్నమాట. అది ఇష్టం. ఇంకా ఇంకా అంటే ఆయన కొద్దిగా కోపం ఎక్కువ. ఇంత కాదు, ఎంత కోపం ఉంది అంత మంచిగా ఉంది. ఓకే. నువ్వు కోపం ఎంత ఉందో మంచితనంగా అంతే ఉందా అన్న దగ్గర. ఓకే. ఫస్ట్ కోపం మంచి లేదు చెడు లేదని చెప్తున్నావు. అంతే అంతేనా? అంతే కదా. అంతే కాదంటే మళ్ళీ కోపం వచ్చినప్పుడు ఫుల్ అరుస్తాడన్నా. మరి ఒకరి మీద కోపం ఒకరి మీద చూపిరండి, మన మీద అరుస్తాడు అనమాట. ఇట్లా చేసుకోవాలి, అట్లా చేసుకోవాలి, గాలి తిరితే ఏం రారా, మీ కాలమే ఇప్పుడు అర్థం కాదు మీకు. ఒకప్పుడు ఒక దగ్గర వెళ్ళినప్పుడు అర్థమవుతుంది మీకు అని చెప్తాడు. అరుస్తాడు ఒక్కోసారి, ఇంకొకసారి మంచిగా మాట్లాడతాడు. ఓకే. రీల్స్ కాడ ఏదైనా మనము పొరపాటు చేసినా తిడతాడు. మళ్ళీ ఏమైనా మనం షూట్ అయిపోయినా కూడా బయటికి పోతాం కదా, అప్పుడు చెప్తాడు అరే అట్లా కాదరా ఇట్లా చేయాలా అని. ఆడన అది నచ్చుతుంది నాకు ఏదైనా కానీ. పల్లెటూరు కుర్రాళ్ళు, సో దీంట్లో ఓన్లీ ఈ 5 members టీమా, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యాక్చువల్గా ఎక్కువ యాక్టివ్లో ఉండేదంటే 5 members. మీ 5 members. సో మనం 5 మంది మీ టీమ్. సో 5 మంది మనం కలిసి ఉండాలని చెప్పేసి ఎప్పుడన్నా అనుకున్నారా? ఎవరికన్నా ఏదైనా జరిగినప్పుడు మీరు 5 మంది కలిసి ఉన్నారా? ఏమన్నా జరిగిందా? జరిగినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోరు? ఇంతవరకు అయితే అటువంటి సిచ్యువేషన్ ఏం రాలేదు. కాకపోతే గొడవ మాత్రం ఫుల్ పడుతుంటాం. ఓకే. పిచ్చ గొడవ, ఇంకా అయిపోయి షూట్ క్యాన్సిల్ అన్నట్టు పడుతుంటాం. మళ్ళీ మరో సెకండే. కాదు మీ 5 మందిలో తిక్కేవరికి? నాకే. ఓకే. పిచ్చి పిచ్చిగా చేసేది కూడా పిచ్చి అంటే వాడే. ఓకే. ఏం చేస్తా పిచ్చకొట్లోడా? అవునా? నేను ఎక్కువ, శీతాలు ఎక్కువ. ఓకే. సరే నీకు ఈ 4 ఇట్లా ఎవరు ఎక్కువ ఇష్టం? నాకేనా? నాకు ఎవరు లేదనా? ఎవరు లేరా? లేదన్నా, ఇక్కడ బయట పడతాను ఈడంటే చెప్పచ్చు కదా. ఇంకా ఫుల్ అన్నా ఇంకా కోపము ఇద్దరికి శత్రు. ఓకే. ఈనాడిద్దరు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. నువ్వు చెప్పు, 4 ఇట్లా ఎవరు ఎక్కువ ఇష్టం? ఎక్కువ శాతం అంటే మాక్సిమం అంటే రాజుగాడు. ఓకే. ఆడే నేను కొట్లాడుతుంటాం, ఆడే నేను. ఈ 4 ఇట్లలో ఈయన చెప్పడం కాదులే కానీ. ఓకే. సరేలే, ఇక పెద్ద అయినాక నువ్వు మళ్ళీ చెప్పకుండా ఆయన ఫీల్ అవుతాడు. నువ్వు అడిగాడను
హరిగాడు హాయ్. అంటే నేను కోపం లేదు లేదు అప్పటి నుంచి క్లాస్ హరిగాడు ఎందుకు ఇష్టం చెప్పు నాకు. కలరే కాబట్టి అట్లే కాదు మాది ఒకటే కలర్ మీరే తెలవలేవా మీరే కానీ సరే, అప్పటి నుంచి రాజుకి నేను కొన్ని అడుగుతా, చెప్పు. చెప్పండి. ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పు. ELEPHANT అనుకుంటా కాదు, నువ్వు మంచిగా చెప్పు. అంతేనా? గూగుల్ స్పెల్లింగ్ చెప్పు. GO నైట్ మొత్తం గూగుల్లోనే ఉంటావంట కదా. అవునా హరి? రూమ్లో ఓకే, క్రోమ్ స్పెల్లింగ్ చెప్పు. CHO రూమ్. గూగుల్ అయితే చెప్తాను, నేను ఎక్కువ గూగుల్. లేదు నువ్వు గూగుల్ చూసావా? సరే గూగుల్ స్పెల్లింగ్ చెప్పు. GOGLE. అంతేనా? కరెక్టేనా? కరెక్ట్. సరే క్రోమ్ స్పెల్లింగ్ చెప్పు. తెలియదా? ఫేస్బుక్. ఫేస్బుక్. FA ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్. YOU అంతేనా? అది చెప్పు. YOU. T యూట్యూబ్ స్పెల్లింగ్ చెప్పు. YOU UTV. మాటీవీ. యూటీవీ. మాటీవీ చెప్పు. TV. సరే ఫేస్బుక్. FACK. BO. ఓకే. ఇన్స్టాగ్రామ్. IN ఓకే. అంతేగా? GRA. ఇన్స్టారా? సరే 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 పోయిందిలే. వాట్సాప్ చెప్పు. వాట్సాప్ W. సరే నెక్స్ట్ బ్రో నువ్వు. ఇన్స్టాగ్రామ్. INSTA నాన్న. INSTAGRAM. కరెక్టా? కరెక్ట్ అన్న. ట్విట్టర్. కరెక్ట్. ట్విట్టర్. TWITER అనుకుంటా. ఓకే కరెక్ట్. CORRET. ఏరోప్లేన్. AIRP. శివ స్టూడియోస్. శివ స్టూడియోస్. నేను చెప్తానా? నువ్వు అవసరం లేదా? నువ్వు చెప్పు తెలివి ఉందా లేదా చెప్తా అన్నకి. SHI. ఒకసారి కాల్ పైకి ఏమన్నా వెళ్ళిపోతలేదు. SHI VA అవసరం లేదు. SUU DIE. అంటే మేము కొద్దిగా నిజాయితీ అన్నమాట. సరే సరే ఒక్క నిమిషం. నిజాయితీ స్పెల్లింగ్ చెప్పు. లేదు బ్రో, ఆ టెన్షన్ లో రావు. జస్ట్ ఫన్ అంతే. మీ పరువు తీయాలి అనేది కాదు. సో అన్న పెద్ద మనిషి కాబట్టి నేను ఏం అడగలేను. అడగమంటే అడుగుతా. సరే అన్న చెప్పండి అడగల్లా. ఫిజియాలజీ. నేను అన్నా నానా నేను మర్యాద పోయిందంటే ట్రై చేస్తా. ఫిజియాలజీ అంటే PHY SIO. సైకాలజీ. సైకాలజీ SCI CO. అది కూడా పోయింది బ్రో. పోయిందా? సైన్స్. SCI NCE. కరెక్టా? ఏమో తెలియదు. సరే సరే మ్యాథమెటిక్స్. మన కాడికి రావాలి. సరే మీ అమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న నీకేమవుతాడు? నా అన్న అవుతాడు. మళ్ళీ అవుతాడు. మళ్ళీ అయిపోయి ఇంకా మళ్ళీ అది కరెక్టే చెప్పినవాడా? మరి కరెక్టే చెప్పిండు. నేను వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న ఏమవుతాడు అని అడిగిన. కొడుకుని నానే. మా నాయన ఏమవుతాడు? నాకు నాయనే అవుతాడు కదా. యాదో గుడ్డెడు రాయబడేసి నువ్వు చెప్పడం అంటే దాన్ని గెస్ చేసినా ఒక్కటే. సరే 1 million కి ఎన్ని సున్నాలు ఉంటాయి? ఏమప్పా? సరే లక్షకి ఎన్ని సున్నాలు ఉంటాయి? ఏంద్రా తెలియదారా? లక్షకి చెప్తా కదా. 10 5 5 కాదులే. 5 పెట్టు. మీకు 2 లక్షల మంది ఫాలోవర్స్. 2 లక్షల మంది ఫాలోవర్స్. 2 లక్షలని ఇంగ్లీష్ లో ఏమంటారు? 200K. 2 lakhs అంటారు. 2 lakhs. 200K కి 2 lakhs కి డిఫరెన్స్ ఏంది?
అంటే ఇది వేలు అంటే వేలుల్లా అది ఒకటేసారి lakhs లా. అంటే వేలు అంటే ఏంది? కే అంటే ఏంది? కే అంటే వేలు. అవునా? 1000. కరెక్టే నేను అనుకున్నా. నీకు తెలియదు అది బ్రో కరెక్టేనా? కరెక్టేనా? సరే ఇగో 2099 2000 2099 మైనస్ 2099 మైనస్ 2099 ఎంత? 2099. ఆ? నాకు మ్యాథ్స్ రాలేనా? సున్నా. సున్నా. జీరో అన్న, జీరో. 2099 చూడన్న ఫస్ట్ చెప్పలే. కరెక్టే చెప్పినా మరి నువ్వు కాన్ఫిడెన్స్ చెప్పాలి. నేను చెప్పి ఇంకా నాకు మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ రాదు కాబట్టి నువ్వు అప్పుడు చెప్పినప్పుడు అర్థమైనా నాకు డబల్ వేసినప్పుడు నాకు తెలుసు అదే వస్తుంది నాకు. సరే స్వాతి స్పెల్లింగ్ చెప్పు. స్వాతి స్పెల్లింగ్ రాలేదు నాకు. చెప్తే బయట పడతానని వాడు. అదే చెప్తలేడు. అన్న లవర్ పేరు టమాటాలు అమ్ముతుంది కదా స్వాతి. లేదా? స్వాతి. ఓకే. అయితే రీసెంట్ గా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఆమె వచ్చి బేబీ అని చెప్పేసి అనగానే మీరు అందరూ ఉరికిరు. అవునా? సో ఆంటీలు వచ్చినా ఉరుకుతారా మీరు? నన్నైతే ఉరికలేదు. ఫోన్ తీసుకొని పోయిరావా? ఫోన్ ఎత్తుకొని ఉరికాను కానీ. అవును, ఆంటీ దగ్గర ఫోన్ ఎత్తుకొని ఉరుకుతారు ఎవరన్నా? ఉరకలా. సో ఆంటీ అని ఒప్పుకున్నావు పాపం ఆమె. ఆంటీ కాదనా బేబీ ఆమె. ఏం పేరు ఆమె పేరు? ఏం పేరు ఉందన్నా? సౌమ్య అనే మంది. సరే సౌమ్య స్పెల్లింగ్ చెప్పు. రాలేనా? టచ్ లోనే ఉంటా కదా ఇన్స్టాగ్రామ్ లో. లేదన్నా అసలు టచ్ ఉన్నాడా? వాడు ఉన్నాడా? నీకు ఇట్లా తెలుసు? ఉన్నాడేమో. మన ఫోన్ తీసుకుని చెక్ చేసిన. ఓకే. ఏమేమి ఉన్నాయి వాడి ఫోన్ లో? ఏమంటే బాగానే చాటింగ్ చేసుకున్నారు. ఓకే సరే. ఒక నీ ఫోన్ ఏది? సరే ఫోన్ తీసుకో. అది హిస్టరీ ఓపెన్ చేయి. వాళ్ళు ఏమో అప్పుడైతే లాక్ వద్దులే ఇక హరి ఇజ్జత్ తీయాలని అన్న. వాళ్ళ లాక్ ఏముంటుంది తెలుసా? అప్పుడు ఫస్ట్ లా 143 2 లేదా 3 అంటే లవర్స్ ఎంతమంది ఉంటే అంత 143 2 3 4 అట్లా పెట్టుకుంటున్నాడు. అంతేనా? ఎంత? 143 2 అప్పుడు 4 అంత అయిపోయినా చెప్తా. సో ఫైనల్ గా సో ఎవరి అంబిషన్ ఏందో చెప్పండి. సో ఫస్ట్ హరికి అర్థం కాలేదు అనుకుంటా. తెలిసిన మా జీవితం గురించి కానీ. సరే హరికి అర్థమయ్యేటట్టు నీ డ్రీమ్ ఏంది? నా డ్రీమ్ అంటే ఇంకా ఫోటో ఫీల్డ్ ఇంకా ఒక లెవెల్. ఫోటో ఫీల్డ్ లో వెళ్ళాలనుకుంటున్నావా? ఈ ఇన్స్టాగ్రామ్ లోనే ఇంకా యాక్టింగ్ స్కిల్స్ పెంచుకొని ఒక సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నావా? ఫోటో ఫీల్డ్ ఇంకోటి ఇంకా మరి ఏదన్నా ఛాన్స్ వచ్చింటే బాగుండని. ఓకే. యాక్టింగ్ లోనే. సో మీరు ఆడిషన్స్ కట్టితే ఏమైనా వెళ్తారా? ఆడిషన్స్ కి ఏం వెళ్ళలేను. ఓకే. ట్రై చేస్తా కదా, ఏమైనా వచ్చేటివి రానివి ఏమైనా తెలుస్తాయి. సో ఒకసారి అది చూడండి సరేనా? సో నీ అంబిషన్ ఏంటి? యాక్టింగ్ నేర్చుకుంటూ మోడలింగ్ లో పోవాలని అప్పుడు అదొకటి ఉండే. ఓకే. అది ఎట్లయితే నేను అనుకున్నా నీ క్రాఫ్ ఇక్కడ వచ్చినప్పుడే అనుకున్నా మోడలింగ్ లో ఉన్నట్టు వీడియో. ఓకే. నీకన్నా? నావి 3 ఉన్నాయన్న. ఓకే. ఫస్ట్ వచ్చేసి నా డార్లింగ్ బాగా చూసుకోవాలి. ఓకే. సెకండ్ వచ్చేసి వీలైనంత వరకు నా సర్కిల్లో ఎవరు కూడా ఆకలితో చనిపోద్దు. ఒకవేళ నాకు తెలిసి నా సర్కిల్లో ఎవరైనా ఆకలితో చనిపోయినారంటే నేను ఆ క్షణం చనిపోయినట్లు లెక్క. ఓకే. అంటే అంత ట్రై చేయాలి. ఎవరు కూడా ఆకలి అనే వాటి తెలియదు అన్నార్థుల విషయం. థర్డ్ వచ్చేసి మన మన కథలు ఉంటాయి కదా, మన స్టోరీస్, ఓల్డ్ స్టోరీస్, మన విలేజ్ ఫ్యాంటసీ అంటారు. ఫ్యాంటసీ అవుట్లని, సైన్స్ ఫిక్షన్ అని అన్ని జోనర్స్ ట్రై చేస్తూ హాలీవుడ్ రేంజ్ లో తీయాలి. ఓకే. పెద్ద కోరిక కానీ. సో అందులో ఏమైనా క్యారెక్టర్ ఉంటే నాకు ఇయ్యి. రేపిస్ట్ మాత్రం ఇయ్యకు. సో నీ డ్రీమ్ ఏంది? ఏం లేదన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు సంపాదించాల, ఇదే నా ఏం. ఎందుకంటే ఆ డబ్బు లేక ఒకనొకప్పుడు చాలా బాగా ఎదుర్కొన్నా, ఇంత కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా డబ్బు సంపాదించాను. సో మీ కొడుకు పేరు ఏం పేరు? అఖిల్. అఖిలా? సో నాగార్జున కొడుకులాగా అఖిల్ని హీరో చేస్తావా? అలా ఏం లేదన్నా, ఫ్యూచర్ వాడు ఎట్లా ఏమైతుంటే అదైతే తెలియని బట్టి అన్న చేస్తా. మన అదే మన కోరికలు వాని పైన రుద్దనట. సో రాజు, మీ అమ్మ నాన్న పేరు ఏం పేరు? మా నాన్న పేరు శంకర్, మా అమ్మ పేరు జయమ్మ. ఓకే. నీ అంబిషన్ ఏంది? నాది ఫస్ట్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్లోకి రాకముందు నేను గ్లాస్ వర్క్ చేస్తుంటే, అదే గ్లాస్ వర్క్ మంచిగా షాప్ పెట్టుకొని డబ్బు సంపాదించి మా అమ్మని మా నాన్నని మంచిగా చూసుకోవాలని, అదొకటి.
ఇప్పుడు దీంట్లోకి వచ్చినాక ఇప్పుడు దీంట్లో కూడా ముందుకు పోతే బాగుండే అనే ఇది ఉంది. మరి ఎట్లయితుందో దాన్ని బట్టి ఓకే, 2 అయితే ఉన్నాయి. సో ఫైనాన్షియల్ గా మీ 5 ఇట్లా వీక్ ఎవరు ఎక్కువ వీక్? ఎక్కువ వీక్ వీడే అనుకుంటా, వీడు తర్వాత వీడు. సో అమ్మ ఇప్పుడు పనికి వెళ్తుంది కదా, డైలీ ఎంత వస్తాయి అమ్మకి? 200, 150 అంతే. డైలీ వెళ్తుంది అమ్మ పనికి? డైలీ ఇంకా ఇప్పుడు వయసు అయిపోయింది, ఇంకా కాళ్ళ నొప్పులు అవి అనుకుంటే ఇంకా అట్లే ఒకసారి ఓ రోజు పోతుంది, ఓ రోజు పడుకుంటుంది. ఇంకా సో ఇల్లు ఎట్లా గడుస్తుంది? అమ్మ సంపాదనే అన్న. ఓకే, అమ్మాయి వెళ్ళదు కదా, వెళ్ళినప్పుడు ఎట్లా గడుస్తుంది? ఇంకా మ్యాక్సిమం అవి పింఛను అవి వస్తుంటాయి అన్న, ఓకే వాటితోనే. ఓకే, సొంత ఇల్లు ఉందా మీకు? ఇల్లు నాన్న చనిపోయేటప్పుడే కట్టించి చనిపోయిండు. ఓకే, సో అంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయి? లోపల ఇటు బయటికి 2 అట్లే, అంటే ఇటు సైడ్కి ఏం లేదు, అదే ఇల్లే, ఇంకా లోపల బయట. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడన్నా నీకేమన్నా ఇబ్బంది కానీ ఏమన్నా అనిపించింది అనుకో, ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కానీ నాకు ఫోన్ చేయి, ఏమన్నా ఉంటే నేను హెల్ప్ చేస్తాను. సరేనా? థ్యాంక్స్. డన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అన్న, అండ్ మిమ్మల్ని కలవడం అనేది మాకు నిజంగా మా లైఫ్ లో పెద్ద అచీవ్మెంట్ అనమాట. అంత మాటలేదు ఒక మనిషిని, నిజం అది. ఆ రోజు నీకు కాదు, ఈ లాస్ట్ లో ఇది ఒక ఏరియా అనేది ఉందనేది తెలియదు. అటువంటి మీరు మా ఊరికి వచ్చారంటే మాకు అదే. అండ్ పల్లెటూరు కుర్రాళ్ళు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు శివ స్టూడియో. నేను మీ గురించి మీరు అంత లాంగ్ నుంచి ఇంత మారుమూర పల్లెటూరుకి రావడం అనేది నిజంగా అది చాలా గొప్ప. కానీ నేను ఏమంటా అంటే, మీరు చదువుకున్నా చదువుకోకున్నా ఏం చేసినా చేయకపోయినా మీకు తెలివి ఉంది. సో మన ఊరిని మనం కాపాడుకోవాలి. సో మన ఊరికి పక్క ఊరి వాళ్ళు వచ్చినా, ఇక్కడ నుంచి ఎవరన్నా వచ్చినా అని ఒక ఊరికి పేరు పెడుతురు కాబట్టి మీకు పేరు పెట్టినట్టే. అంటే ఈ ఊరిలో మంచి లేదు, రోడ్డు ఇది బాగాలేదు అన్నప్పుడు మీ అందరికి పేరు వచ్చినట్టే. సో మన ఊరిని మనం మంచిగా శుభ్రంగా పెట్టుకోవాలి, ఏమైనా సమస్యలు ఉంటే మనమే చెప్పుకోవాలి. సో ఇవన్నీ రేపటి నుంచి మీరు ఆచరించాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా ఛానల్ త్రూ కోరుకుంటూ, సో ఇట్లాగే మీరు మీ యూట్యూబ్ త్రూ కానీ మీ ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ ఇట్లాగే అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి, మీరు మంచి పొజిషన్లో ఉండాలి, మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.